వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను మొట్టమొదటిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ ఆదివారం పునరుద్ధాన ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి రండి. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమెన్. గతించిన వారం దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఎవరని చెప్పండి అమ్మా. దేవుడు మనల్ని దేన్ని విడిచిపెట్టుకోమన్నది మన మేలు కొరకే. అదే వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత ఈ దినం కూడా నేను కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, వారిని అంటే లోతు భార్య, లోతు 2 కుమార్తెలను బయటికి తీసుకువచ్చి, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, దేవుడు అబ్రహాముని తండ్రి ఇంటిని, స్వదేశమును, బంధువులను విడిచిపెట్టి రమ్మన్నాడు. దేవుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టడం అంటే ఏంటో, స్వదేశం విడిచిపెట్టడం అంటే ఏంటో, బంధువుల్ని విడిచిపెట్టడం అంటే ఏంటో గతించిన వారం దేవుడు మనతో తేటగా మాట్లాడారు. అంటే దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఏది వదులుకోమంటాడో మనకు చెప్పలేం. దేవుడు ఎప్పుడు ఏది వదిలేసి రమ్మంటాడో మనకు తెలీదు. కాబట్టి అన్ని విధాలుగా మనం ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి, సిద్ధపడిపోవాలి ప్రతిదానికి. ఏమో దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మా అమ్మగారు చెప్పేవారు, ఒక ఆయన ఉండేవాడు అంట, మంచి భక్తుడైన, మామూలుగా కూలి పనులు చేసుకునే వ్యక్తే. ఒకరోజు ఇప్పుడంటే మిషన్లో వచ్చేసింది, కోత కోసి మిషన్లో వచ్చేసింది. అప్పుడు ఏం చేసేవారు? కొడవలు పెట్టి కోసేవారు కదండి. అప్పుడు కొడవలు పెట్టి కోసిన తర్వాత అవి ధాన్యం అంతా నూర్చిన తర్వాత గడ్డి మిగిలేది. ఆ గడ్డిని మీకు బాగా తెలుసు, కుప్పల కింద వేసి నిల్వ చేసేవారు మేత కోసం. ఈ వీటికి, ఆవులకి, గేదెలకి గడ్డి మేత కోసం వాటిని కుప్పలుగా వేసి నిల్వ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు తీసుకెళ్ళి వాటికి పెడతా ఉండేవారు, కుప్పగా వేసేవారు. ఈ భక్తుడు దేవునితో మంచి సహవాసం కలిగిన వాడు. ఈయన పనులు చేసుకునేవాడు కాబట్టి ఎక్కడో గడ్డి కుప్ప వేయాల్సి వస్తే వెళ్ళి గడ్డి కుప్ప వేస్తూ ఉన్నాడు, కుప్ప పైన ఉన్నాడు. ఈ లోపు ఆయనకి స్వరం వినబడిందంట. ఆయన పేరు అబ్రహాము, బైబిల్లో ఉన్న అబ్రహాం లాగానే. అబ్రహామా అని దేవుడు అప్పుడు అబ్రహాం ఎలా పిలిచాడు, ఈయన కూడా అబ్రహామా అని దేవుడు పిలిచాడంట. పిలిస్తే స్వరం డైరెక్ట్గా వెంటనే ప్రభువా అన్నాడంట. నీ సమయం అయిపోయింది, నా దగ్గరకు వచ్చి అన్నారంట ప్రభు. వెంటనే ఉన్నపాటున ఆ గడ్డి కుప్ప దిగి నిచ్చిని దిగేసి కింద మోకలేసి, ప్రభువా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మోకరించిన వాడు మోకరించినట్లుగానే ప్రాణం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉన్నాడు అంటే దేవుడు ఎప్పుడు ఏది విడిచిపెట్టమంటాడో తెలీదు. ప్రతి దానికి మనం ఎప్పుడు సిద్ధపడి, అయ్యి బాబు ఇలా జరిగిపోయిందేంటి, నేను ఇలా అనుకోలేదు, ఇలాగ అయిపోయిందేంటి, నేను అలా అనుకోలేదు, అలా అయిపోయిందంటే నేను అనుకున్నాను. మరి ఒకప్పుడు నేనేమనుకున్నాను, పెళ్ళైనా పిల్లలు పుడేస్తారు అనుకున్నాను. మరి 5 సంవత్సరాలు పుట్టలేదు. మరి అప్పుడు అబ్బే నేను అనుకున్నానుగా, కుదరదు. ఇంకా ఆ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అలా ఉంది మా విషయంలో. ఏమో దేవుడు ఎప్పుడు ఏది విడిచిపెట్టుకోమంటాడో మనకు తెలీదు. అయితే ఒకటి మాత్రం సత్యం, ఒకటి మాత్రం మనం గ్రహించాలి, ఒకటి మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదేంటంటే దేవుడు మనల్ని ఏది విడిచిపెట్టుకోమన్నా, ఏది వదులుకోమన్నా అది ఖచ్చితంగా 100% మన మేలు కొరకే. దేవునికి మహిమ కలుగును గాక.
దేని కొరకే? మన మేలు కొరకే. ఏ కీడు మనకి దేవుడు తన హృదయపూర్వకం కలిగించే దేవుడు కాదు. తన పిల్లలను బాధ పెట్టాలి, తన పిల్లలకి ఏమీ లేకుండా చెయ్యాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ దేవుడు తన కొరకు ఏదైనా నిన్ను వదిలేసుకోమన్నాడు అంటే, నిన్ను ఏకాకిగా మారిపోమన్నాడు అంటే, ఏదో సంథింగ్ నీకు ఏదో పాఠాలు నేర్పించడం కోసమే, ఏదో ఒక గుణపాఠం నీకు చెప్పడం కోసమే, ఏదో ఒక నూతన మార్గంలో నిన్ను నడిపించడం కోసమే, ఏదో ఒక ప్రయోజనకరునిగా నిన్ను మార్చడం కోసమే. కొన్ని సందర్భాల్లో దేవుడు అన్ని వదిలే ఒంటరిగా వచ్చానంటాడు. ఇంట్లో పుట్టి పెరిగాడు, 11 మంది అన్నదమ్ములు ఉన్నారు, 11 మంది అన్నదమ్ములు, తండ్రి తల్లులు ఉన్నారు. అబ్బా శిలో పొలం అంటూ ఎంతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉంది కుటుంబం. అలాంటి సమయంలో యోసేపు ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, అందరూ యుద్ధ వీరులు, కానీ ఒకానొక సమయం వచ్చేసరికి అడవుల్లోకి పారిపోవలసి వచ్చింది. దావీదు ఒంటరిడైపోయాడు. అంటే దేవుడు వాళ్ళని వదిలేశాడా? వదలలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కొన్ని విడిచిపెట్టుకోమన్నాడు అంటే అది మన మేలు కోసమే. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టమన్నాడు, అబ్రహాం విడిచిపెట్టేశాడు. ఏమేమి విడిచిపెట్టాడో గతించిన వారం మనం ధ్యానం చేసాం. ఇక్కడ రెండవది ఏంటంటే, లోతు భార్యని, లోతు ఇద్దరు పిల్లల్ని దేవుడు ఏమన్నాడంటే, మీరు సొదొమ గొమొర్రా పట్టణములను విడిచి రండి. ఆ పట్టణాన్ని ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అది విడిచిపెట్టే. చెప్తున్నాను కదా, దేవుని కోసం ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా సరే విడిచిపెట్టుకోవడానికి ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. ఒక మాట చెప్తాను, మీ మనసులకు ఒకవేళ అది బాధను భయాన్ని కలిగించవచ్చు, కానీ ఒక మాట చెప్తాను. ఒకసారి నా భార్యకి బాగోలేదు, అది కోవిడ్ టైం. మలేరియా టైఫాయిడ్ 2 ఫీవర్స్ వచ్చినాయి తనకి. 2, ఒకటి కాదు 2ని, మలేరియా టైఫాయిడ్. భయంకరమైన పరిస్థితి. అది కూడా ఏ టైము? కోవిడ్ టైం. అది అవి అరకులో ఉన్నాం. అప్పుడు దగ్గితే పట్టుకెళ్ళిపోతున్నారు, తుమ్మితే తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్కిచేస్తున్నారు కార్లు. జ్వరము అన్నామా గన్న క్వారంటైన్లో పెట్టేయాలి. అలాంటి దినాలు అవి. ఇంట్లో నేను, నా భార్య, మా అమ్మగారు ఉన్నారు. అప్పటికే ఆవిడకి మలేరియా జ్వరం వచ్చి తగ్గింది, ఈవిడికి వచ్చేసింది. అప్పటికే బాబోయ్ ఏదో తిప్పలు పడి ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా మా డాడీకి ఫోన్ చేసి, మా డాడీ ఎలాగ డాక్టర్ కాబట్టి ఏమేమి కోర్సు వాడాలో మా నాన్నగారిని కనుక్కొని మొత్తానికి ఏదో ప్రార్థన చేసి ఆ మందులు వాడి ఆవిడ తగ్గింది. ఈవిడికి వచ్చేసింది. ఈవిడికి వచ్చింది ఎంత భయంకరంగా వచ్చిందంటే మామూలుగా రాలేదండి. ఆ టైంలో ఇక నా భార్య, మీరు చెప్తే నమ్మరు, పరాగ్గా మాట్లాడేది. తన మాటలు వింటూ అలా మంచం దగ్గర మోకాలేసి అలా ఏడుస్తూ ఉన్నాను ఒకరోజు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి? నేను ఒకటే చెప్పాను, ఎందుకంటే సహాయం ఏమీ లేదు ఆ టైంలో. అక్కడికి ఆ పరిస్థితులు నేను వివరించను, కానీ అది నిస్సహాయ పరిస్థితి. సహాయం చేసేవాళ్ళే మా చెయ్యిని వదిలేసినటువంటి పరిస్థితి అది. ఆ సమయంలో నేను ఒకటే చెప్పాను, నాన్న ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను. బ్రతికిస్తే దేవునికి సాక్షిగా ఉంటావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నేను రెడీ అయిపోయాను. ఇంకా నిజం చెప్తున్నాను, నిలబడి దైవ సాక్షి చెప్తున్నాను, నేను సిద్ధపడిపోయాను. నువ్వు బ్రతికితే ప్రభు సేవలో ఉంటావు, నువ్వు చనిపోతే దేవుని దగ్గర ఉంటావు. ప్రార్థన చేసుకో, భయపడవద్దు. నేను అదే ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తం ఏంటో జరిగించు, ఈ స్థితిలో మాత్రం నా భార్యను ఉంచొద్దు. ప్రార్థన చేశాను. ఆ తర్వాత రోజు నుంచే దేవుడు తను లేవనెత్తిన విషయం ప్రక్కన పెడితే ఆ సమయంలో నేను సిద్ధపడ్డాను. ఏమో ఒకవేళ దేవుడు వదిలేయమంటే, తీసుకెళ్ళిపోతున్నానంటే రెడీయేనా? అయ్య బాబోయ్, ఒకవేళ దేవుడు తీసుకువెళ్ళినా ఏదో ఒక మేలు కోసమే దేవుడు తీసుకెళ్తాడు. మనం అనుకుంటాము ఏంటి మంచి భవిష్యత్తు ఉందాం, పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఎంతో భవిష్యత్తు ఉంది, చాలా ఫ్యూచర్ ఉందని అనుకుంటాం మనం. ఇప్పుడు మనల్ని ఏదో దేవుడు తీసుకెళ్ళిపోతాడని చెప్పట్లేదు. కొన్ని సందర్భాలు అలా జరిగితే ఏదైనా మన మేలు కోసమే. మనం ఏం చేస్తామంటే చాలా చిన్నగా ఆలోచిస్తాం. ఏదైనా జరిగిపోగానే ఇలా జరిగిపోయిందేంటి అని అనేసుకుంటాం, కానీ ఇలా జరగడానికి గల ఉద్దేశం ఏంటి,
దీని వెనకాల దేవుని ప్రణాళిక ఏంటి, దీని వెనకాల దేవుని ఆలోచన ఏంటి, దీని వెనకాల దేవుని సంకల్పం ఏంటి అనేది మనం ఆలోచించం. మనం ఎప్పుడు ఆలోచించేదేంటి, అప్పుడు సందర్భమే, అప్పుడు బాధే, అప్పుడు కష్టమే. దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మేలు చేయలేదు. వెంటనే అనేస్తాం, నోరే కదా మాట్లాడేస్తాం. మన బుర్ర అంతా, మన బుర్రలోని గుజ్జంత అండి. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నెరిగినవాడు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని చెప్పినవాడు. ఆయన సర్వంతర్యామి, సర్వమును ఎరిగినవాడు, అనంత జ్ఞాని. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు అవి అగమ్య గోచరము, చెప్పలేమయ్యి, వర్ణనాతీతమయ్యి, మనం వివరించలేము వాటిని. అంతటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్న దేవుణ్ణి కూడా ఊరుకున్న నోరు పారేసుకునేమంటాం, దేవుడు అన్యాయం చేసేసాడు, మేలు చేయలేదు. లేదు, తప్పలా మాట్లాడొద్దు. ఏదైనా మేలు కొరకే జరిగించే దేవుడు. మళ్ళీ మనం పాడతాం కదా ఏమని, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. పాడండి. నాకు తల వంచితే ఆరాధన అబ్బబ్బబ్బబ్బా. ఏదైనా దేవుడు చేస్తే కీడు కలగ్గానే అంతా నా మేలుకని అనుకుంటావా? అప్పుడు మాత్రం పాట రాదు, ఆ పాట గుర్తురాదు. ఎప్పుడు గుర్తొస్తుంది ఆ పాట? జోబు నిండా డబ్బుంటే, ఒంటి నిండా కన్నుంటే, బలం ఉంటే, చక్కగా అన్నీ మంచిగా కంఫర్ట్గా ఉంటే అప్పుడు ఏమంటావు, అంతా నా మేలుకే. కీడొస్తే స్వరం పీలబోద్ది, రాదు, మోగబోద్ది నోరు, ఇక నోట్లో నుంచి మాటలు రావు. అర్థమవుతుందండి? మన జీవితంలో దేవుడు ఏది చేసినా, ఏది అనుమతించినా మన మేలు కొరకు అనుమతిస్తాడు. బాగా 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 గుర్తుపెట్టుకోండి. ఏది వదులుకోమన్నా దేవుడు మన మేలు కోసమే వదులుకోమంటాడు. భక్తులు ఎంతమంది దేవుని కోసం ఎన్ని వదులుకోలేదండి? బైబిల్లో పౌలు గారు తనకున్నవన్నీ దేవుని నిమిత్తం వదిలేసుకొని, ఆయన్ని దేన్నైతే వదులుకున్నాడో, క్రీస్తు నిమిత్తం వదిలేసిన దాన్ని పెంటగెంచుకున్నాడు. ఆయన తన నివాసము, తనకున్నటువంటి సమస్తము, ఇళ్ళు వాకిలన్నీ వదిలేసుకున్నాడు దేవుని కోసం. బైబిల్లో భక్తులు ఉన్నారు. మన చరిత్ర, మన మునుపు, మన పితరులు కూడా మన ముందు ఉన్నారు, వారి జీవితాలు కూడా ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారు కూడా అంతే. ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టి దేవుని కొరకు ఆ కుటుంబాన్ని వదిలేసుకుని, తండ్రి బంధువుల్లో ఒక ఆయన ధనికుడు, ఆయన అన్నాడు, ఇదిగో సుందర్, నీవు గనుక ఆ దేవుణ్ణి వదిలేసుకుంటే, ఆ యేసుక్రీస్తుని వదిలేసుకుంటే, ఇదిగో నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను నీకు. బాగా సంపన్నుడు అతను, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు సాధు సుందర్ సింగ్కి. కానీ సాధు సుందర్ సింగ్ లొంగిపోలేదు. ఆయన, నీ ఆస్తి నాకు వద్దు, నీ అందమైన కూతురు నాకు దేవుడు కావాలి. చెప్పులు కూడా లేకుండా కట్టు వస్త్రాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, బైబిల్ పట్టుకొని. ఒక నిలువునేడు, ఒక నివాసం లేదు ఆయనకి, ఒక గూడు కూడా లేదు. దేవుని కోసం వాళ్ళు వదులుకున్నారు. అందుకే ఈ రోజున వారి జీవితాల్లో మనకు మాదిరైనవి. వారి జీవితాల్లో వాళ్ళు దేవుని కోసం వదులుకోకపోతే ఈ రోజున వాళ్ళ కోసం మనం చెప్పుకోగలుగుతామా? వారు దేవుని కోసం వదులుకున్నారు కాబట్టి మహిమ కలిగిన పరిచర్యలు దేవుడు వారి ద్వారా జరిగించాడు. ఈ రోజున వారి జీవితాలు సాక్ష్యాలుగా మారిపోయినాయి, వాక్యాలు ఒక భాగంగా మారిపోయిన వారి జీవితాలు. ఈ రోజున దేవుడు అబ్రహామును విడిచిపెట్టుకోమంటే విడిచిపెట్టేసుకున్నాడు. ఇక్కడ దేవుడు లోతును కూడా ఏమన్నా తెలుసా, నీవు ఆ పట్టణమును విడిచిపెట్టి బయటకు వచ్చేయ్ ఏమన్నాడు దేవుడు? వచ్చే ఎందుకు బయటకు వచ్చేయమన్నాడు దేవుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి? చూడండి ఒకసారి, అది కాదండి, ఆది కాండంలోనే ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టామన్నాడంటే, 13వ అధ్యాయంలో చూడండి. దేవుడు విడిచిపెట్టుకోమంటే ఎందుకు విడిచిపెట్టుకోమంటాడు? 13వ అధ్యాయములో 13వ వచనం చదవండి. ఎందుకు విడిచిపెట్టమన్నాడో తెలుసా? దేవుడు, సొదొమ మనుషులు దుష్టులు, వారు యెహోవా దృష్టికి బహు పాపులు. చాలండి. దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని? ఆ పట్టణం రమ్యముగా ఉన్న
నీకు నీ మందలకి చాలా అనుకూలంగా ఉన్నా, నీకు అక్కడ ఇల్లు ఉన్నా, వాకిలు ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఏమున్నా ఆ పట్టణం నువ్వు ఎందుకు విడిచిపెట్టాలంటే ఆ పట్టణపు ప్రజలు దుష్టులు. ఎవరు వాళ్ళు? అంతేకాదు, అక్కడ ఏం రాయబడింది ఇంకొక మాట, బహుపాపులు. పాపులు కాదండి, దానికి ముందు ఇంకోటి యాడ్ చేసి ఏంటది, బహుపాపులు. బహుపాపులు అంటే పాపుల్లో పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారా? ఉంటారు. చిన్న చిన్న పాపాలు చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద పాపాలు ఉంటారు. చిన్న చిన్న పీపాలు తాగే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద పీపాలు తాగే వాళ్ళు ఉంటారు. ఒక జగ్గు తాగే వాళ్ళు ఉంటారు, క్వార్టర్ తాగే వాళ్ళు ఎత్తారంటే మళ్ళీ ఇంక మామూలుగా ఉంటుంది. వారు బహుపాపులని బైబిల్లో రాయబడింది. ఎందుకు దేవుడు పట్టణాన్ని విడిచిపెట్టమన్నాడు? వదిలేదాన్ని. దేవుడు నిన్ను వదలమంటున్నాడు అంటే నీకు అక్కడ ఏదో కీడు ఉంది. విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు అంటే నీకు ఏదో అపాయం ఉంది అక్కడ. నిన్ను దేవుడు వదిలేయమంటున్నాడంటే నీకేదో నష్టం కలగబోతుంది. అందుకే వదిలేయమన్నాడు దేవుడు. ఎందుకు వదిలేయమన్నాడు తెలుసా? వాళ్ళు దుష్టులయ్యా, దుష్టులు వాళ్ళు. దుష్టులని ఎవరిని అంటామండి? దైవ భయము లేకుండా మనుషుల భయము, పోలీసుల భయము, అధికారుల భయము, పెద్దల భయము, గ్రామ పెద్దల భయము లేకుండా ఇష్టానుసారంగా బరి తెగించే వాళ్ళు దుష్టులు అంటారు. అర్థమైందండి? కనీసం దైవ భయం లేకపోయినా తల్లిదండ్రుల భయమైనా ఉందనుకో, వాడిని గమ్మున దుష్టులు అనలేదు. ఎందుకంటే కనీసం తల్లిదండ్రుల భయమైనా ఉంది వాడికి. గ్రామ భయము కానీ, తల్లిదండ్రుల భయము కానీ, పెద్దల భయము కానీ, అధికారుల భయము కానీ, పోలీసుల భయము కానీ, ఏ భయము లేకుండా విచ్చలవిడి ఇష్టానుసారంగా వాడు కావాలన్నది చేస్తూ, వాడు అనుకున్నది సాధించుకుంటూ, పనికిమాలిన పనులన్నీ చేస్తూ తిరుగుతాడు చూసారా, వాడు దుష్టుడు అంటారు. లోతుని దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు ఆ ప్రాంతాన్ని? ఏమండి, వారు దుష్టులు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ భయంకరమైన దుష్టులు. ఇంకా అలాగే తల్లి పిల్ల తేడా ఉండదు, వరుస వాయువు ఏముండదు. కొత్తగా ఎవడు కనబడితే ఇంకా ఆడు వశం చేసేసుకోవడం, వాళ్ళు వశం చేసేసుకోవడమే. ఆస్తి ఏదైనా కనబడితే దోచేసుకోవడమే. ఎవరైనా స్త్రీలు కనిపిస్తే వాళ్ళు అనుభవించడమే. భయంకరమైన దుష్టులు. అంటే దుష్టత్వం పెరిగిపోయింది ఆ ప్రాంతంలో. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆ ప్రాంతంని విడిచిపెట్టేసి వచ్చేయమన్నాడు. విడిచిపెట్టే ఆ ప్రాంతాన్ని. ఆలోచించాలి, ఒకవేళ మనం కూడా దుష్టత్వంలో ఉన్నామా? దైవ భయం లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, పెద్దల భయం లేకుండా, ఒక సేవకుని భయం లేకుండా ఏమండి మనం జీవిస్తూ ఉంటే మనము కూడా దుష్టత్వంలోకి వెళ్ళిపోతాం. మనం కూడా దుష్టత్వంలో ఉన్నట్టే. ఒక దైవ భయం నీకు లేకపోతే, ఒక సేవకుల భయం నీకు లేకపోతే, ఒక తల్లిదండ్రుల భయం నీకు లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. విడిచిపెట్టే. ఇక నుంచి దైవ భయం కలిగి జీవించడం ప్రారంభించాలి. ఏ భయం అండి? దైవ భయం కలిగి జీవించడం ప్రారంభించాలి. దుష్టత్వం మనలో ఉండడానికి వీల్లేదు. దుష్టత్వం కలిగిన వాళ్ళ ప్రేమ, జాలి, కనికరము, కృప, క్షమాపణ ఇక ఏమీ ఉండవు. మనలో ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, కృప ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఇవి లేకపోతే దుష్టత్వంలో ఉన్నాం మనం అని అర్థం. ఎందుకు దేవుడు విడిచిపెట్టమన్నాడు? దుష్టులు. ఈ ఉదయం దేవుడు మనల్ని దుష్టత్వం కూడా విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఏం విడిచిపెట్టుకోవాలి మనం? దుష్టత్వము. దైవ భయము లేని దుష్టత్వము, సేవకుల భయము లేని దుష్టత్వము, తల్లిదండ్రులు లేని భయము, ఆ దుష్టత్వము మనం విడిచిపెట్టుకోవాలి. అంతేకాదు, రెండవ మాట అక్కడ మనం చదువుకున్నాం కదా, బహుపాపులు. వాళ్ళు ఎవరండి? బహుపాపులు. దుష్టత్వం విడిచిపెట్టాలి. గతించిన వారు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏం మాట జ్ఞాపకం చేశాను? దుష్ట నడవడిక, మంచి దుష్ట సాంగత్యము, మంచి నడవడికను అది దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికను చెరిపేస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? దుష్టుల నుంచి వేరైపో, ఆ ప్రాంతం వదిలే. దుష్టత్వముతో నిండిపోయిన ప్రదేశం అది. అంతేకాదు, కింద మాట్లాడాడు దేవుడు, బహుపాపుల వారు అంటే ఏంటి? ఆ పట్టణంలో ఏముంది? భయంకరమైన పాపం ఉంది. దేవుడి ఉదయం మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఏ పాపమైనా దాన్ని మనం వదిలేసుకోవాలి. ఏ పాపమైనా దాన్ని మనం ఏం చేయాలండి? వదిలేసుకో దేవుని కోసం.
భక్తులు దేశాలు వదిలేశారు దేవుని కోసం, ఆస్తులు వదిలేశారు దేవుని కోసం, అందమైన అమ్మాయిలను వదిలేసుకున్నారు దేవుని కోసం. రామగుండం సురేష్ అయ్య గారు, మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పెళ్లి కుదిరిపోయింది, పెళ్లి కట్లు అయిపోయినాయి. దేవుడు అన్నాడు, నాయన నువ్వు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిత్యము నిరంతరము నాకు యాజకుడివై ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మెల్కీసెదెకు అంటే తల్లిదండ్రులు లేనివారు, భార్య పిల్లలు లేనివాడు. దేవుడు అలా చెప్పగానే, అబ్బో మెల్కీసెదెకు క్రమం అంటే భార్య ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు, మరి ఎలాగా? బ్రహ్మచారిగానే సేవ చేయాలి. పెళ్లి కార్డులు అయిపోయినా ఆవిడికి ఫోన్ చేసి, అమ్మాయికి ఫోన్ చేసి, నన్ను క్షమించు, దేవుడు నన్ను ఇలాగే ఉండి సేవ చేయమంటున్నాడు అని పెళ్లి కాబోతున్న స్త్రీతో చెప్పేశాడు. దేవుడు వదిలేమంటే ఏం చేశాడండి? ఆయన వదిలేశాడండి. ఎంతో ఉన్నతమైన పరిచర్య చేశాడు ఆయన. మంచి సాక్ష్యం ఉంది ఆ సేవకునికి. ఈ రోజున ఆ సేవకుని మాట ఆ సంఘంలో ఎంత విలువగా భావిస్తారో తెలుసా? ఆయన చెప్పాడు ఒకసారి ఒక ప్రసంగంలో, ఇంత మందిరం కట్టానంటే నేను ఇదిగో వీళ్ళ బంగారాలన్నీ తీసిస్తే కట్టానని చెప్పాడు ఆయన. ఆ చర్చిలో వాళ్ళందరూ బంగారాలు తీసిస్తే కట్టాడండి చర్చి ఆయన. నేను ఎక్కడ కడతాను? ఇదిగో. ఎందుకని? సమర్పణలోకి రావాలి. ఎప్పుడు సమర్పణ బోధ చేసేవాడు ఎక్కువైనా, సంపూర్ణ సమర్పణలోనికి రావాలి. ఆ సమర్పణ బోధకు లోబడి వారు తమ అర్పణలో తమ బంగారం అంతా కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేసి ఇచ్చేస్తే మందిరం కట్టాడు ఆయన. అక్కడే కాదు, ఆయనకి చాలా, నాకు తెలిసి ఒక 50 పైన మందిరాలు ఉన్నాయి. వేరే వేరే చోట బ్రాంచెస్ ఉన్నాయి, ఆయనకి బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. అదవుతుందా? ఎందుకు దేవుడు అంతగా వాడుకున్నాడంటే, వదులుకోమన్నప్పుడు వదులుకున్నాడు కాబట్టి. అలాగని అందరినీ దేవుడు పెళ్లి చేసుకోవద్దని చెప్పడు. నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకున్నాను బాబు. భార్య పిల్లలు కేరమంటాడు, బేరమంటాడు, ఏ వండుకోవడం, తినడం, ఉతుక్కోవడం, ఏట్రా బాబు ఇవన్నీ వద్దురా బాబు. బ్రహ్మచారిలాగా ఉండిపోయి సేవ చేద్దాం అని అనుకున్నాను. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మ నాలో కలిగించిన ప్రేరేపణ, నువ్వు కొంచెం కంగారు పడుతున్నావు. ఏం పడుతున్నా? కంగారు పడక ఆయన. కంగారు పడువాడు ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు. కంగారు పడితే ఎందులో పడతామండి? నేను ఎలాగ సేవ చేసి చెప్తాను, నేను పెళ్లి చేసుకోను. సరేలే, దేవుని చిత్తం కనిపెట్టావు దాని విషయంలో? దేవుని అడిగావా? నేను అలాగ అనుకునేవాడిని. దేవుడు ఎప్పుడైతే నన్ను ప్రేరేపించాడో, నువ్వు కంగారు పడకో, అమ్మో నిజమే నేను అనుకుంటున్నాను కానీ దేవుని చిత్తమా కాదా అని దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ప్రభా నాకైతే ఇలా ఉంది, పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని ఉంది. ప్రభు అన్నారు, ఒరే ఆగరా నాయనా, నీకైతే తేమలదో, నీకైతే సెట్ అవ్వదు. నిజమే, వంటలన్నీ చేయడం వచ్చిలేను, నాకు వంటలన్నీ చేస్తాను, కానీ వండుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఇక ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత నాకు బైబిల్ దగ్గర కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని ఉంటుంది తప్ప, ఈ ఎప్పుడైనా స్పెషల్ చేయాలంటే అప్పుడు రంగంలో దిగుతాను తప్ప ఇక మిగిలిన చోటకి రాను గమ్ముని. అదవుతుందండి. అందుకే నా భార్య కూడా కూర వండుకున్నారు, బాగుందంటే బాగాలేదని చెప్తున్నాను. ఎందుకని బాగా వండేసుకున్నానని చెప్పాను అనుకో, రేపొద్దున ఏమంటే మీరు బాగా వండుకున్నానని చెప్పారు కదా, క్యారెట్ ఫ్రై చేయండి అలాగని అందలే, తను మామూలుగా చెప్తున్నాను. అదవుతుందండి. అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు 3 సార్లు చూపించాడు వివాహ దర్శనం. దేవుడు నాకు ఎలా చూపించాడో ఎగ్జాక్ట్గా అలాగే నాకు వివాహం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అయితే దేవుడు అలా చెప్పినట్లుగా అలా ఉండిపోయాడు. అంటే దేవుని కోసం కావాలనుకున్న స్త్రీని వదిలేసుకున్నాడు. ఈ రోజున మనం దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి, వదిలే దుష్టత్వం. దేవుడు మరలా మాట్లాడుతున్నమాట, వారు బహుపాపులు అంటే ఏంటి? పాపమును విడిచిపెట్టే, పాపపు స్థలాలు విడిచిపెట్టు, పాపపు స్నేహాలు విడిచిపెట్టు, పాపపు బుద్ధులు విడిచిపెట్టుకో, పాపపు తలంపులు విడిచిపెట్టుకో, పాపపు చేష్టలు వదిలేసుకో, పాపుల దగ్గర కూర్చోవడం మానేసుకో, వదిలే అవన్నీ. పాపానికి నువ్వు దూరంగా ఉండు, పారిపో, వదిలే, పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? పాపమును విడిచిపెట్టే, వదులుకో. దేవుని కోసం పాపం వదులుకోలేవా? పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది కదా. పాపం వల్ల శరీరానికి అనారోగ్యం కదా. పాపం వల్ల జీవితం పాడైపోతుంది, సాక్ష్యం పాడైపోతుంది కదా. అది ఏ విధమైన పాపమైనా సరే, అబద్ధం కూడా పాపమే. ఎందుకని ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదని ప్రభు మాట్లాడారు.
అది చిన్నదైనా చిన్నదైనా ఏ రక పాపమైనా సరే నువ్వు దాన్ని వదిలేసుకోవాలి. అమ్మో, పాపం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నదే కదా అనుకుంటాము. అందుకే బైబిల్లో రాబడింది, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడారు. ఏ పాపమో సులువుగా, చిన్నదే, అది ఏం చేస్తుంది? సింపుల్గా అలా చుట్టేస్తుంది అంతే. జస్ట్ ఎలా చుట్టేస్తుంది. నిన్న యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఒక పిట్ట పామును పట్టుకుంది. పామును పట్టేసుకుని దాని తలకే పట్టేసుకుంది, కాలుతో పట్టేసుకుని ముక్కుతో పడుతుంది. ముక్కుతో పడుతున్న ఈ పిట్ట అది ఏం చేస్తుంది చూసుకోవాలా? తోక ఎక్కడ ఉంది అని చూసుకోవాలండి. తలకే దొరికేసింది కదా అని చెప్పేసి ఇలా పడుతుంది. ఈ లోపు అదేం చేసింది తెలుసా? మొత్తం పీకి చుట్టేసింది పిట్టకే. చుట్టేసి మెడకు చుట్టేసి ఇలా నొక్కేసి పడేసింది దానికి పిట్టనే. అవి పర్లేదులే అనుకుంది, అది దొరికేసింది కదా తలకే అనుకుంది. కానీ అదేం చేసింది? మొత్తం చుట్టేసింది. పాపం అలాంటిది. కప్ప అనుకుంటుందంట పాము పడగనీళ్ళలోకి వచ్చి అనుకుంటుంది, ఆహా చల్లగా ఉంది, నీడగా ఉంది, ఈ ఎండ వేళలో ఎంత నీడ. అది నీడిచ్చి ఏం చేస్తుంది? అందుకే భక్తుడు రాసాడు పాట ఏమని, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము యువక, అది ఏ నిత్య నరకము. ఎక్కడున్నాడు? పాప పడగ నీడలో. నువ్వు చిన్నదాని అనుకుంటున్నావు, పర్వాలేదు అనుకుంటున్నావు. లేదు, ఏ చిన్నదైనా కొంచెమైనా నీ దృష్టికి అది పర్వాలేదు అనిపించినా వదిలేసుకో. ప్లీజ్ దైవ సేవకుని నేను కోరుకుంటున్నాను. అది నేను ఏదో ఒక రోజు నా చిక్కులు పెట్టేస్తుంది, ఏదో ఒక రోజు నేను మొత్తం ముంచేస్తుంది నీ జీవితాన్ని. పాపమును విడిచిపెట్టి పారిపో, వదిలేదాన్ని పూర్తిగా విడిచిపెట్టాయి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారము. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన చెప్పారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇంకా ఏ పాపం నువ్వు వదలలేకపోతున్నావు? ఇంకా రహస్యంగా నువ్వు ఏ పాపాల్లో బ్రతుకుతున్నావు? ఏ పాపాలు రహస్యంగా బ్రతుకుతూ దేన్ని కప్పుకుంటున్నావు? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దయచేసి చిన్నదైనా, నువ్వేదో ఘోర పాపాలు చేసేవని కాదు, కానీ చిన్నదైనా దయచేసి దాన్ని వదిలేసుకో. ప్లీజ్ బ్రతులాడుకుంటున్నాను. ఎందుకంటే అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. గతంలో ఒకసారి నాకు బాగా ఒక సహోదరుడు చెప్తా ఉంటే బాగా గుర్తుండిపోయిన సంఘటన, యథార్థమైన సంఘటన అది. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు ప్రైవేట్ బస్సులు తిరిగి ఎక్కువ. ఆర్టీసీ బస్సులు కూడా ఉండేవి, కానీ అప్పుడు ఆర్టీసీ బస్సులు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడంటే 5 నిమిషాలు కొట్టి వెళ్తున్నాయి తాడేపల్లిగూడెం టు ఏలూరు. అప్పుడంటే గంటకొకటి అలా ఉండేవి అంతే. గంటకొకటి, గంటన్నరకు ఒకటి. ఇక ఎక్స్ప్రెస్లు అయితే 2 గంటలకు ఒకటి, ఎక్స్ప్రెస్లు అయితే రోజుకు 3 అలా ఉండేవి అప్పుడు. ఆ టైంలో ఈ గంట విరామం సమయంలో ప్రైవేట్ బస్సులు తిరిగి ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తాడేపల్లి నుంచి ఏలూరు. ఒక ప్రైవేట్ బస్సులో డ్రైవరు, క్లీనరు జనాలను ఎక్కించుకుని ఏలూరు వెళ్ళిపోయి దించేసి ఆ ఏలూరులో మరలా జనాలను ఎక్కించేసుకుని తాడేపల్లిగూడెం వచ్చేస్తున్నారు. ఏలూరు దాటేశారు. ఏలూరు దాటేసిన తర్వాత అది ఏ ప్రాంతం ఆయన చెప్పాడు, కానీ మర్చిపోయిన ప్రాంతం గుర్తులేదు. ఏలూరు దగ్గర అదేంటిది చేపురోలు కైకూరు మధ్యలో అనుకుంటున్నాను. అదే భీముడోలు చేపురోలు కైకూరు మధ్యలో అనుకుంటున్నాను. ఏలూరు దాటేసి భీముడోలు వచ్చేసి బస్సు ముందుకు వచ్చేస్తూ ఉంటే మరి ఆ రోజు జనాలు లేరు. బస్సు చాలా ఖాళీగా ఉంది. ఇక దిగి వాళ్ళందరూ కూడా దగ్గర భీముడోలు దగ్గర దిగిపోయారు. అందులో ఇక ఎవరున్నారంటే డ్రైవరు, క్లీనరు, ఆ తర్వాత ఒక బాబునో పాపనో పట్టుకుని ఒక స్త్రీ మిగిలింది అంతే. ఇంకెవరో లేరు, బస్సు అంతా ఖాళీయే. అర్థమైందండి? ఎవరున్నారు బస్సులో? తల్లి. అప్పుడు మీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే ఆవిడ ఒంటరిగా ఉండడం చూసి, పిల్లవాడు ఒకడే ఉండడం చూసి వీళ్ళిద్దరు డ్రైవర్ క్లీనర్ మాట, ఒరే ఒక్కతే ఉందరా, దొరికిందరా మనకి ఈరోజు, ఒరే దీన్ని మనం ఎలాగైనా అనుభవించాలరా అని చెప్పి ప్లాన్ వేసుకుని, యథార్థంగా జరిగిన సంఘటన ఇది, కల్లాబొల్లి మాటలు కాదు. ప్లాన్ వేసుకుని వీళ్ళిద్దరూ ఒక చోట బస్సు ఆపి ఏదో ఆవిడికి చెప్పి, ఒకసారి అలా రామ్మ అని ఏదో మాయ మాటలో పెట్టేసి అలా తుప్పల లోపల తీసుకెళ్ళిపోయి ఆవిడని ఇద్దరూ కలిసి పాడు చేసేసి
అదవుతుందండి. పాడు చేసేసారు. వాళ్ళకి వాళ్ళకి కామ కోరికలు తీరేంత వరకు పాడు చేసేసి, వాళ్ళు కావలసిన ఆనందాన్ని అనుభవించేసి, ఇప్పుడు మరి అవును వదిలేశారనుకో, వదిలేశారనుకో ఏం చేస్తుంది? పలానా బస్సు అండి, ఆ డ్రైవర్ అండి ఇలా ఉంటాడండి, ఆ రోజు ఈ సొక్క వేసుకున్నాడండి, ఇక్కడ ఎక్కించుకున్నాడండి, ఆ బస్సు అండి ఆ రంగండి, నన్ను పాడు చేసేసారని చెప్తుంది కదా. ఒరే ఇది బతికితే కానీ దీన్ని వదిలేసామంటే బతికేస్తుంది, వెళ్ళిపోయి చెప్పేస్తుందిరా, మనం దొరికేస్తాము, కాబట్టి ఏం చేద్దామని ప్లాన్ వేసుకొని ఎక్కడైతే వాళ్ళు పాడు చేశారో అక్కడే ఒక పాడు బాగుంటే, పాడైపోయిన బాగుంటే చూసి ఒరే దీంట్లోకి వేసేద్దారని తల్లిని పిల్లని అందులోకి వేసారు. యథార్థం జరిగిన సంఘటన. వేసేసి చచ్చిందిరా పోనరా బాబు, ఫినిష్, గొడవ వదిలిపోయింది, మనకేం తెలియదు అని మామూలుగా వచ్చేసి మళ్ళీ తెల్లవారే గుడుల్లో లైన్లో పెట్టేసి బస్సు మొదలెట్టి ఏలూరు మొదలెట్టేశారు. ఏలూరు భీమడోలు మొదలెట్టేశారు. ఎందుకని? నిన్న అయిపోయింది, చచ్చిపోయి ఉంటుంది, పోయి ఉంటుందిలే, ఎవడ చూసి వచ్చాడులే, వెళ్ళిపోయారు. ఇక్కడ ఎక్కించుకుని ఏలూరు వెళ్ళిపోయి తిరిగి వస్తూ ఈ డ్రైవింగ్ చేస్తూ ఆ ప్లేస్ వచ్చినప్పుడు క్లీనర్ని చూసి ఒరే అన్నాడంట. ఎలాగా? ఒరే అంటే ఏంటి? నిన్న మనం ఇడిగత్మ అన్నాడంట. వెళ్ళి చూసిరా అని ఇద్దరు సైకిల్ చేసుకున్నారు. బస్సులో జనాలు ఉన్నారు అప్పటికే. బ్రేక్ అని ఆపారు అక్కడ. ఈలోపు ఏం చేశాడు ఈ క్లీనర్ వెళ్ళి అసలు ఏమైనా చచ్చిపోయిందా బావిలో లేదని తుప్పల్లో గమ్మును పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బావిలో చూస్తే ఆవిడే అలాగా ఒక చేత్తో ఆ రాయి ఏదో పట్టుకుని, ఇందులో ఆ బావిలో రాయి పట్టుకుని ఒక చేత్తో పిల్లోని పట్టుకుని ఇలాగ కప్పలాగా అలా పైకి చూస్తూ అలాడుతూ పిల్లోని ఇలా పైకి పెట్టి ఇలా చూస్తుందంట. ఈడికి గుండె జారిపోయి అయ్యి బాబాయ్ చచ్చిపోయింది అనుకున్నాను, ఇప్పటికి బాడీ ఉబ్బిపోయి తేలిపోద్ది అనుకున్నాను, ఇంకా బతికేసుందా అని చెప్పి అయ్యి బాబాయ్ సావాలి, దీన్ని చంపేయలేదు ఎలాగని చెప్పేసి అక్కడ పెద్ద బండరాయి ఉంటే దీన్ని లేపి బుర్ర మీద వేసేస్తాను చచ్చిపోద్దని వెళ్ళి బండరాయి ఇలా లేపాడంటండి. బండరాయి ఇలా లేపగానే బండరాయి కింద ఉంది ఏంటది? తాసుపాము. యథార్థం జరిగిన సంఘటన అండి ఇది. ఇలా లేపగానే సర్రమలేసి ఇలా కొట్టేసింది అంతే. అది మంచి విషపూరితంగా ఉంది. ఈడ టెన్షన్లోకి రాయి వదిలేసి పరిగెట్టడం మొదలెట్టేశాడు. పరిగెత్తి నొగర్లు కక్కడం స్టార్ట్ చేశాడు. ఇక బస్సు వరకు వెళ్ళలేదు, ఇక నొగర్లు కక్క దగ్గర పడిపోయాడు. ఇక ఈ క్లీనర్ రావట్లేదేంటి, జనాలేమో అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నారు, మళ్ళీ ఎక్కేశారు బస్సు. రైట్ డ్రైవర్ అంటండి, అక్కడ డ్రైవర్, ఈలోపు డ్రైవర్ పరిగెత్తాడు, ఈడు రాలేదేంటి బాబుని పరిగెత్తాడు. ఆ మనిషి నొగర్లు కక్కేసి అక్కడ కొట్టుకుంటున్నాడు. ఆడ రావట్లేదని జనాలు పరిగెత్తారు. ఇప్పుడు ఈ జనాలు వెనకాల వచ్చి చూసేసరికి ఆ నూతిలో ఆవిడ స్వరం వినబడుతుంది, కేకలు వినబడుతున్నాయి. ఈలోపు జనాలందరూ వచ్చి చూసేసరికి అందులో ఉంది ఆవిడ. పాపం ఏదో ఒక రోజున ఏం చేస్తుంది? పట్టేసుకుంటుంది. పర్వాలేదులే, చిన్నదే కదా, ఎవరు చూడలేదు కదా, ఎవరు ఏమంటలేదు కదా అనుకొని చిన్న పాపాన్ని మనం అలా మేనేజ్ చేసుకుంటూ వస్తే ఆ పాపము ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది అంటే చివరికి నీ ప్రాణమును తీసేంతగా తీసుకెళ్ళిపోతుంది. దయచేసి చెప్తున్నాను, ఎందుకు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. పాపం విషయమే చాలా జాగ్రత్త. నువ్వు చిన్నదే కదా అని అనుకుంటున్నావు, ఎవరో చూడట్లేదు కదా అని అనుకుంటున్నావు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్న మాట ఏంటో తెలుసా? అదే పాపములో నువ్వు ఇంకా దేవులాడుకుంటూ తిరుగుతూ ఉంటే, అదే పాపం కోసం నువ్వు వెంపర్లాడుతూ ఉంటే కనుక ఆ పాపము ఏదో ఒక రోజున నీ ప్రాణమును తీసేస్తుంది. రహస్యంగా ఈరోజు నువ్వు చేయొచ్చేమో, రేపొద్దున్న మేడల మీద చాటించబడుతుంది. రేపొద్దున్న పాపం వలన వచ్చే అవమానం నువ్వు భరించలేవు. ఆ పాపం వలన వచ్చే రోగమైన శాపమైన నువ్వు దాన్ని ఏం చేయలేవు, భరించలేవు. చిన్నదైనా వదిలేసుకో. దేవుడు విడిచిపెట్టామన్నాడు, వారు బహుపాపులు. ఈ మధ్యాహ్నం మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టాలి, వదిలే పాపము, అది ఏ పాపమైనా సరే. దేవుడు సొదొమని ఎందుకు విడిచిపెట్టమన్నాడు? దుష్టులు ఉన్నారు అక్కడ పాపులు ఉన్నారు అక్కడ, అందుకే వదిలేమన్నాడు దేవుడు. దుష్టుల సహవాసమైన, దుష్టులు నివసించే ప్రాంతమైన నువ్వు విడిచిపెట్టేయాలి. ఇంకా దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే దానికి సంబంధించిన వివరాలు మరొక చోట మనకు కనిపిస్తే చూడండి.
యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. చూడండి చూడండి, ఇంకా సొదొమలో ఏమున్నాయి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. చాలు, వాళ్ళు ఎవరు? సొదొమ పట్టణస్థులు, బహుపాపులు, వారు దుష్టులు, అంతేకాదు వారు గర్విష్ఠులు. సొదొమ పట్టణస్థులు ఎవరండి? గర్వం అంటే ఏంటి? గర్వము ఒకసారి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు, 3 రకాల గర్వాలు చెప్పాను. తమకున్న సామర్థ్యమును బట్టి కలిగే గర్వము అంటే కండబలం, అందం. కొంతమంది కొంచెం అందం ఉందంటే అసలు ఆపలేమండి బాబా, అసలు ఆపలేము. అందం ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉంటారని చెప్పట్లేదులే, కొందరు కోసం చెప్తున్నాను. మళ్ళీ అందరూ అనేసుకోవద్దు. ఏంటి, కొంచెం అందం ఉందనుకో, కొంచెం జడ బారుందనుకో, ఇంక ఏం ఆపలేము, ఇంకా చెప్తారు, ఇలా అంటారు అలాగంటారు. నేను హైదరాబాద్లో వెళ్తూ ఉంటే ఒక ఆవిడ యాక్సెస్ చేసుకుని వెళ్ళిపోతుంది బండి మీద, ఇలా వెళ్ళిపోతుందండి. వెనకాల జుట్టు గాలికి ఎలా ఊగుతుంది వెనకాల. నాకు సంసోన్ గుర్తొచ్చాడు. సంసోన్ జుట్టు అంతే కదా మరి, కంచరగాడి మీద గుడుచుకొని వెళ్తూ ఉంటే అయ్యగారు ఇల్ల 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 ఎగిరి ఏమైంది, మస్తకే వృక్షము చిక్కు కొమ్మలకు చిక్కుకుపోయింది. అప్పుడు ఆకాశముకు భూమికి మధ్యలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడు. ఇల్ల సోకు అనుకున్నారేమో, గమ్మున ఏముందండి, పక్కన ఏదైనా వెళ్ళిపోయింది అనుకో, ఏదైనా లారీ బస్సు వెళ్ళిపోయి దాన్ని నట్టుకు పట్టేసింది అనుకో, జుట్టు ఏంటంటే పరిస్థితి? గెలిపోవడమే. ఇదిగో దేవా నా జీవితం అనుకుంటా దేక్కుంటా వెళ్ళిపోవడమే. అసలు అలా లేదండి. అబ్షాలోము నేనేమన్నాను? సారీ సంసోను, సంసోను కూడా జుట్టు ఉందిలే, కానీ ఆ చిక్కు కొమ్మల్లో చిక్కుకుంది మాత్రం అబ్షాలోము. అబ్షాలోము మరి అలాగే జుట్టు పెంచుకొని ఏం చేశాడు? చివరికి ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇలా తమకున్న అందాన్ని బట్టి, లేదా తమ కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, సామర్థ్యమును బట్టి, తమకున్న ఆత్మీయ స్థితిని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రకమైన గర్వము నీలోనికి రావడానికి వీల్లేదు. అది ఏ రకపు గర్వమైనా నీలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అది ఏ రకమైన గర్వమైనా సరే. కొంచెం డబ్బుంటే గర్వం, కొంచెం అందం ఉంటే గర్వం, కొంచెం ఆత్మీయ స్థితిగతులు ఎదిగితే గర్వం. ఏ విషయాల్లో గర్వం రావడానికి వీల్లేదు. వాళ్ళు గర్విష్ఠులు సొదొమ ప్రజలు. బైబిల్లో రాయబడింది వారి దోషం ఏంటి? వారు గర్విష్ఠులు. గర్వము. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వము. దుష్టత్వముతో నిండుకున్న ప్రాంతము, పాపులతో నిండుకున్న ప్రాంతము, అంతేకాదు గర్వముతో నింపబడిన హృదయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతం అది. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి విధమైన గర్వమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. నీకుండి డబ్బుంటే నాకేముందన్న గర్వం చూపిస్తావా? నీకు కొంచెం అందం ఉంటే నాకేముందన్నమని చూపిస్తావా? కొంచెం ఆత్మీయతలు ఎదిగితే నేనే స్పిరిచువల్గా ఉన్నాను అనుకుంటావా? ఎంత స్పిరిచువల్గా నీవు ఉన్నా నువ్వేం చేయాలి? ఆత్మీయ జీవితంలో గర్వం. నేను చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో నీకేం కావాలి? వాట్ యు వాంట్? ముందుకొచ్చి ఎలా వచ్చి. ఆత్మీయ జీవితంలో గర్వించామా, ఇక అయిపోయామే. నేనైతే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేనైతే ఇన్ని ఉపవాసాలు ఉంటాను, నేనైతే అలా చెప్తాను, నేనైతే ఇలాగా. పేపర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకప్పుడు వాక్యం చెప్పేవాడే. ఒకప్పుడు దేవుని ద్వారా దర్శించబడి నా చిన్నతనం నేను కూర్చున్నప్పుడు వాక్యం చెప్పేవాడు. దొలగొట్టేసేవాడు అసలు వాక్యం. ఇక ఎదిరిపోయేది మందిరం, ఇక రేకులు ఎగిరిపోతాయేమనిపించేది. వాక్యం తొలగొట్టేసేవాడు.
ఆ తర్వాత అయ్యగారు మెల్లగా దారి తప్పేశాడు. వాక్యం చెప్పిన వ్యక్తే మందు కొట్టుకాడికి వెళ్తున్నాడు మళ్ళీ ఇప్పుడు. అంతగా దిగజారిపోయాడు. తర్వాత మానేశాడు అనుకోండి, మా చర్చికి వచ్చేవాడు. మరి అప్పుడు వాక్యం చెప్పాడు కదా, అప్పుడు బైబిల్ బాగా చదివేవాడు, వాక్యం బాగా చెప్పేవాడు. నేను ఎక్కాను స్టేజ్, ఆయన దృష్టికి ఎలాంటోడిని, పిల్లకాయ. ఎవరిని? పిల్లకాయనాడు ఆయన ముందు. వాక్యం చెప్పిన తర్వాత అన్నాడు, నువ్వు అలా చెప్పకూడదు, నువ్వు ఇంకా నేర్చుకో అన్నాడు నన్ను. ఏముంది దీనికి? ఆత్మీయ గర్వం. నేను చెప్పిన తప్పు ఏంటో చెప్పిపోనే, తప్పు అయితేనే సరి చేసుకుంటాను. వాక్యములో నేను ఏదైనా పొరపాటు చెప్పానా సరి చేసుకుంటాను. ఐఎమ్ రెడీ నా తప్పును సరి చేసుకోవడానికి. నేను చెప్పిన వాక్యాన్ని కొంతమంది వాళ్ళ హృదయాలు గుచ్చుకొని వాళ్ళు వస్తే ఏమండే వాళ్ళకి సమాధానం చెప్పకుండా నా దగ్గరకు వచ్చి, నీకు రాలేదు వాక్యం, నువ్వు చెప్పడం నేర్చుకో అన్నాడు. అదవుతుందండి ఆత్మీయ గర్వం. అది ఏమంటారు దాన్ని? లేరులేండి, ఇప్పుడు ఆయన లేరు, భూమి మీద లేరు ఆయన ఇప్పుడు. ఆత్మలో గర్వం మనలో ఉండకూడదు. వాళ్ళు గర్విష్ఠులు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న మూడో మాట ఏంటంటే, ప్రతి విధమైన గర్వము నీవేం చేయాలి? విడిచిపెట్టాలి. ఏదైనా చెప్పితే నాన్న చెప్పిదండి ఇలా, గర్వం ఏంటి? నీకు అంత గర్వం ఏంటి? చెప్తే వినలేవా మాట? ఒక సేవకుడు ఒక మాట అంటే నువ్వు పడలేవా ఏంటి? నీకు అంత గర్వం ఏంటి? తల్లిదండ్రులు ఏదో కోపంలో నువ్వు పని చేయాలని తిడితే ఏంటి నీకు అంత గర్వం ఏంటి? చూసి చేసుకో, నువ్వు చేసుకో, ఏంటి నీకు అంత గర్వం ఏంటి? జాత గర్విష్టి పడ్డాడు కింద, ఎవడో సైతాన్ గాడు. గర్విస్తే ఎక్కడ పడతాం? నాకు బాగా వచ్చు, నేను బాగా చేస్తా, నేను బాగా రాస్తా. ఆగు, ఏటి గర్వం అది? ఏ విధమైన గర్వం మనలో ఉండడానికి వెళ్ళలేదు. నేను అలా గర్వించాను సారీ, నాకు లేక పిప్పర్ ఏరియాలో బండి ఎవడో నడపడం అని గర్వించాను. దేవుడు కాలు ఎరగొట్టాడు. ఎరబ్బాయి అది మరి సంగతే ఏంటి? పెద్ద ఫీల్ అయిపోతున్నా ఏంటి? పెద్ద నీకు వచ్చి అనుకున్నాను బండి, ఇప్పుడు తినగలుగుతుంది బండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇంకా అటు ఇటు వంగదు బండి. అమ్మో, లోకల్ 40, 30 అంతే, 50 ఎక్కువైతే లోకల్ అంతే. ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకని? తీసాడు దేవుడు. ఒకప్పుడు గర్వించాను, బండి ఎక్కానంటే నాకులాగా ఎవరు నడపడా బండి పిప్పర్ ఏరియాలో. నిజమే, అది ఒక విధంగా నిజమే చెప్పాలంటే. ఎందుకని? పిప్పర్లో నేను నడిపిన నడుపుడికి ఒక ఎలుగెలిగేసాను పిప్పర్లో. నిజమండి, యథార్థమైన సంఘటనలో. ఈరోజు కూడా కొంతమంది నేను ఇంకా మార్పు చెందలేదు అనుకుని బండి వేసుకెళ్తే, ఉరే ఒక రింగ్ వేయరా అంటారు ఒక్కొక్కడు, ఊరోసారి ఒక కట్ వేయరా అంటాడు ఒక్కొక్కడు. బాబాయ్ అని మానేసాను ఆయన. ఎప్పుడు గత జీవితం అది, ఇప్పుడు ఏమి నన్ను అడగండి. అదొందండి. ఆ నూడిల్స్ కొట్లో కానీ ఉండేవాడు, నేను నడుపుతుని చూసి నేను ఇంకా నూడిల్స్ కొట్టుకెళ్ళినా ఫ్రైడ్ రైస్ అయితే జీడిపప్పులు ఎక్కువేసేవాడు నన్ను చూసి. తమ్ముడు నీకు చేస్తానుండు అని చెప్పేసి జీడిపప్పులు ఇంకెక్కువేసి వేసేవాడు. నా పెళ్ళి అయిన తర్వాత కూడా అభిమానం పోలేదు అయ్యగారికి. నా పెళ్ళైన కొత్తలో నా భార్యతో, నీకు పెప్పర్ ఫ్రైడ్ రైస్ తినిపిస్తాను చూడు ఎలా ఉంటుందో చూద్దు కానీ తెస్తాను నీకని తెచ్చాను. జీడిపప్పులు వేసాడు. నా భార్య నేను కలిపి నా వల్ల దవళ్ళని పట్టేసినాయి, అన్ని జీడిపప్పులు వేసాడు. అదవుతుంది. అభిమానం సంపాదించేశాను దేని ద్వారా? నేనే బాగా నడపగలను గర్వం. చెప్పాను కదా చాలాసార్లు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే అటు నుంచి వచ్చేవాళ్ళు, రే పోతావురా, రే చత్తావురా అనేవారు నన్ను. రే పోయే కాలం ఏంట్రా ఇలాగే అరిసేవారు. అస్సలు ఎవరి మాటలు లెక్కలు ఇంక వెళ్ళిపోవడమే. అదవుతుందండి. కానీ దేవుడు దాని అంతా ఏం చేసేసాడు? జాగ్రత్త, గర్విష్ఠులను ఆ దేవుడు గద్దె దించి ఏం వేయిస్తాడు? గడ్డి వేయిస్తాడు. వద్దొద్దు, గర్వం వద్దు. సంపాదికుడు అయిపోయిననే గర్వం నీకు వద్దు. డబ్బు ఉందనే గర్వం వద్దు. ఆస్తి ఉందనే గర్వం వద్దు. అందం ఉందనే గర్వం వద్దు. బలం ఉందనే గర్వం వద్దు. ఆరోగ్యం ఉందనే గర్వం వద్దు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఇస్తే ఉంచుకో. అంతే. కొంతమంది మనకి ఏదైనా అరిగిపోద్ది, స్ట్రాంగ్ అంటారు. సరే మంచిదే కాదంటలేదు, కానీ ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ఏం చేయకూడదు? దేవుని కృపానుకోవాలి అంతే. నేను రోజుకి 5-6 గుడ్లు తినేసి అరిగేస్తా. నాకు తినేస్తాను, తినేస్తానండి. 5-6 గుడ్లు తినేస్తాను. మీరు పెట్టండి, ఈరోజు తినేస్తాను, అరిగిపోద్ది. నా గొప్పతనం కాదు, దేవుని కృప.
ఏంటది? దేవుని కృప అంతే. దేవుని కృప లేకపోతే మనం ఏం చేయగలుగుతామండి? నా ఆరోగ్యం ఎంత, నా ఆరోగ్యం ఎంత, నా బలం ఎంత దేవుని ముందు? ఆయన ఇవ్వాలి ఆరోగ్యం. దేనిని బట్టి అయినా మనము గర్వించడానికి అస్సలు ఏ మాత్రం వీల్లేదు. వారు గర్విష్ఠులు. చూడండి, ఇంకా తర్వాత చదవండి, కంటిన్యూన్స్. గర్వమును తర్వాత ఏంటండి అది? ఆహార సమృద్ధి. చాలు. ఏంటండి అది? ఆహార సమృద్ధి. అబ్బా, తిండి ఎక్కువైపోయింది వాళ్ళకి. దేవుడు కొన్ని సందర్భాల్లో తిండిబోతుల దగ్గర నుంచి కూడా పక్కకు రమ్మంటాడు దేవుడు. ఎవరి దగ్గర నుంచి? తిండిబోతులు. తిండిబోతులు అంటే ఎవరండి? పొట్ట నిండా తినేవాళ్ళు కాదు, కావాలనుకున్నదే కోరుకునేవాళ్ళు. వాళ్ళు తిండిబోతులు అంటే. కడుపు నిండా తిను, నువ్వు పని తగ్గట్టుగా తిని కాదంటలేదు. కొంతమంది అయితే నాకు ముక్కే కావాలి, నాకు చికెనే కావాలి, చికెన్ లేకపోతే నేను తినను. అదవుతుందండి. నాకు మటనే వండుతావా? దీని ఏమంటారు? ఏంటి అంత తిండిపోతాను ఏంటి? ఆహార సమృద్ధి. ఇక ఎంతసేపు ఏంటి ఆహార సమృద్ధి అంటే? ఏంటి? అబ్బా, ఏమి మనం పండించేసుకుందాం, ఏమి వండేసుకుందాం, ఏమి కోసుకుందాం, ఏమి తినేద్దాం. ఆహార సమృద్ధి. తిండిబోతుతనము నిద్రమత్తులోకి పడేస్తుంది. తిండిబోతుతనం ఎక్కడ పడేస్తుంది అండి? నిద్రమత్తులోకి పడేస్తుంది. తిండిబోతుతనం వల్ల ఏంటి? నిద్ర. ఇప్పుడు పనికి వెళ్ళేవాడు తింటున్నాడంటే పర్వాలేదు, కష్టపడి రోజంతా తిరుగుతున్నాడు కాబట్టి. ఇంట్లో స్త్రీలు ఉన్నారంటే వాళ్ళు మరి తోముతారు, కడుగుతారు, ఉతుకుతారు, ఈ పనులన్నీ చేస్తారు. వాళ్ళు కొంచెం ఫుల్గా తిన్నారంటే ఈ మంచం మీద పడుకొని ఫోన్ నొక్కేవాడు కూడా, అమ్మా ఏంటమ్మా నాకు ఆమ్లెట్తో అట్టయి, గుడ్ ఆమ్లెట్, ఒకటి కాదు 3 గుడ్లు. ఎన్ని గుడ్లతో ఆమ్లెట్ వేయాలి ఇప్పుడు? 3 గుడ్లు. నువ్వేం పనికి వెళ్తున్నావా, ఎండలో కష్టపడతావా? కాదు. మళ్ళీ తినేసి మంచం ఎక్కేసి, అమ్మా ఏం కూర? ఏం కూర అని అడిగితేనే కానీ తినవా? ఏమండి, ఏ కూర అయినా ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఏం కూర? బెండకాయ ఉండవా? బెండకాయ ఏంటమ్మా, చికెన్ తెప్పించవచ్చు కదా. నీకు పని లేదు, పాట లేదా? తినడం మంచం ఎక్కి పడుకోవడం దొరలో నీ పని. పడుకునేవాడికి పని లేనివాడు కానీ తిండి అవసరం నీకు. ఆహార సమృద్ధి. తిండి ఎక్కువైపోయిన వాళ్ళకి నిద్ర ఎక్కువైపోద్ది. ఇంకొక మాట చెప్పనా? తిండి ఎక్కువైన వాళ్ళకి కామ కోరికలు పెరిగిపోతాయి. సత్యమే మాట. కామ కోరికలు పెరిగిపోతాయి, ఆశలు పెరిగిపోతాయి. ఏది కావాలో అది కాదు, ఏది ఉన్నా తినడం నేర్చుకోవాలి. కడుపు నిండగా తిను, కానీ ఏది ఉన్నా తినాలి. దేవుడు ఎందుకు అక్కడి నుంచి వచ్చామన్నాడు? ఒరే, వాళ్ళు ఎంతసేపు తిండి భక్తులే, వాళ్ళు తిండి మనుషులు. ఎంతసేపు ఏది కూర్చుకుందాం, ఏది తిందాం. ఆహార సమృద్ధి. ఆ తర్వాత రాయబడింది చూడండి ఇంకొక మాట, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. ఏంటండి? ఇంకొకటి ఏంటది? సుఖస్థితి. చాలా జాగ్రత్త. ఈ ఉదయం సుఖము నుంచి నువ్వు రావాలి, సుఖాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఆహారం మమకారం వదలాలి, సుఖస్థితిని విడిచిపెట్టాలి, సుఖాన్ని వదలాలి. ఈరోజు సుఖం బాగా అలవాటైపోయింది. బాగానండి, చాలా బాగా అలవాటైపోయింది సుఖం. అసలు కష్టపడదామన్న ఆలోచన లేదు, ఒళ్ళొంచి పని చేద్దామన్న ఆలోచన లేదు. సుఖం ఎంతసేపు తినడం, కూర్చోవడం. కష్టమైన పనులు మాత్రం. అప్పుడు పిల్లలు, మన పితరులు, మన పూర్వీకులు, మన తండ్రులు, వాళ్ళు బరువులు ఎత్తేవారండి, మంచి బరువులు ఎత్తేవారు. ఇప్పుడు పిల్లలు, ఒరే ధాన్యం బత్త ఎత్తారంటే మనిషి ఏమో ఇలా ఉంటాడు, ధాన్యం బత్త ఎత్తారంటే అవే లేకట్లేదు, ఇదా రావట్లేదా అంటాడు. మరి తిన్నంత ఏమైపోతుందిరా? ఏమైపోతుంది తిన్నంతా? సుఖం పెరిగిపోయింది. సుఖం పెరిగిపోయినప్పుడు గట్టి పనులు చేయలేనప్పుడు మరి బరువులు ఎలా ఎత్తుతావు? పిప్పర్లో ధాన్యం బస్తాలు తెచ్చేవారు, దశంభాగం బస్తాలు తెచ్చేవారు ప్రతి సంవత్సరం పంట వేసినప్పుడు. ఒక 100 బస్తాలు పండి అనుకోండి, ఒక బస్తా 200 పండితే 2 బస్తాలు తీసుకొచ్చేవారు. ధాన్యం బస్తాలు తీసుకొచ్చి పిప్పర్లో మొత్తం స్టేజ్ దగ్గర ఎలా వేసేవారండి. ప్రతి సంవత్సరం ధాన్యం బస్తాలు తెచ్చేవారు అందరూ.
నిజంగా వాళ్ళు భక్తి నిజంగా అప్పుడు చాలా ఉన్నతమైన భక్తి చేశారండి. ఈ రోజున అంతా ఏమీ లేదండి భక్తి. ఏదో మందిరానికి వెళ్ళామా, టింగుమని వేసామా, వెళ్ళిపోయామా. అప్పుడైతే ప్రతి దాంట్లో అర్పణలు తీసుకొచ్చి దేవుని సందులో పెట్టేవారు. అప్పుడు ఆ ధాన్యం బస్తాలు ఒకసారి లేపడానికి ఎవరు లేరు. ఒక అన్నయ్య నన్ను పిలిచాడు, తమ్ముడు బస్తా ఎత్తాలన్నాడు. అప్పుడు బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఓపిక ఏం లేదులేండి. ఇప్పుడు మొత్తం ఓపిక అంతా పోయింది. దేవుడు అంతా పిండేసి తీసేశాడు దేవుడు. అప్పుడు మంచి బలంగా ఉండేవాడిని. పల్సర్ బండి వెనకాల టైరెట్ నేను లాగేసేవాడిని. మనిషి కూతే. మా తాతయ్య గారు బలవంతుడే, మా నాన్నగారు బలవంతుడే. అది వచ్చినట్టుంది, ఆ జీన్స్ వచ్చినట్టుంది. బస్తా ఎలా లేపేసి ఎత్తేసాను. అయ్య బాబాయ్ అయితే నీకు పెళ్లి చేసేయచ్చు అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎత్తమానండి, ఆడిళ్ళలో దాన్ని కదిపి అవే మనకు లేకదో 10 మంది రావాలి. కనీసం ప్రయత్నం కూడా చేయరు. ఎందుకని? సుఖం ఎక్కువైపోయింది. చాలా జాగ్రత్త. సుఖపడే అనుభవంలోనికి వెళ్ళిపోతే ప్రార్థన చేయలేవు. సుఖంలో పడిపోతే వాక్యం చదవలేవు. సుఖంలో పడిపోతే దేవునితో సరైన సహవాసం చేయలేవు. సుఖానికి అలవాటు పడిపోతే నీలో సోమరితనం పనిచేస్తుంది. సుఖానికి నువ్వు అలవాటు పడిపోతే సోమరితనం వలన మెల్లమెల్లగా నీలోనికి అపవిత్రత అనేది చోటు చేసుకుంటుంది. వదిలే సుఖాన్ని. ప్రార్థన చేయడం కోసం గంట మెలుగుకుంటలేవా? ఏంటి అంత సోమరితనం ఏంటి? నిద్రమోతితనం ఏంటి? దేవుని కోసం గంట త్యాగం చేయలేవా? సమయాన్ని దేవునికి ఇవ్వలేవా? సుఖపడినప్పుడు ప్రార్థన చేయడానికి మోకాలు ఎలా వంగుతాయి? సుఖపడినప్పుడు వాక్యం చదవడానికి కళ్ళు ఎలా తెరవబడతాయి? వాక్యం చదవమని తెల్లారే బైబిల్ తీసి బైబిల్ పెట్టుకొని గంట బైబిల్ చదివేది లేదు. ముందు గంట బైబిల్ ముందు గంట ఇదే సరిపోతాయి. ఎక్కడా నాకు అనిపిస్తుంది, పచ్చిక మట్టుకొచ్చి ఈ మీద ఒక్కటే తెల్ల, ఇంకా రోజంతా మెలకువ. నిద్ర వచ్చినప్పుడు కునకడం మానేసి లేచి కొంచెం 4 అడుగులు వేసి మొఖం కడుక్కొని రావచ్చు కదండి. ఇప్పుడు నీకు ఇప్పుడు పోనీ లేటుగా పడుకున్నావు సరే, కానీ టైంకి లేగాలి, ప్రార్థన చేసుకోవాలి కదా. దేవుని సంగతి చాలా శ్రేష్టమైంది కదా. మొత్తం వచ్చేస్తుంది, నీ వల్ల అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అక్కడే బిగడదనేసి ముసుకేసేసి అదేదో కొండలాగా పర్వతం ఉన్నట్టు ఇలాగా నెత్తి మీద నుంచి ఇలా ముసుకేసి మంచం కట్టలు మోకరించేసి ఆ తట్ట కింద కొండలు పెట్టిన కోళ్ళలాగా ఇలాగే ఉండిపోయి అనుకున్న ఎందుకు వచ్చింది అది? అదేదో లేచి మొఖం కడుకోవచ్చు కదండి. మొఖం కడుగుతారా? నాకు బాగా మొత్తం అనిపిస్తే లేచిపోయి ముందు బయటకు వచ్చేస్తాను. బయట లైట్లు కట్టేసి అలా తిరిగి మొఖం ఇలా తుడుచుకొని లోపలికి వచ్చి సింకులో మొఖం కడుక్కొని అప్పుడు వెళ్తాను. అప్పుడు ఏమైపోద్ది? మొత్తం పోద్ది నిద్ర. దేవుని కొరకు నువ్వు సోమరితనాన్ని వదులుకోలేవా? అరే 1 గంట కాదనుకోలేవా? దేవుని కోసం శరీరం నలుపుకోవడానికి 1 గంట కాదనుకోలేవా? 1 అరగంట వాక్యం చదవడానికి కేటాయించలేవా? కనీసం 1 అరగంట వాక్యానికి 1 అరగంట ప్రార్థన కూడా గడపలేవా? అరగంట నేను చాలా తక్కువ చెప్తున్నాను. అరగంట 2 కలిపి 1 గంట కూడా దేవుని సందులో గడపలేవా? ఎన్ని గంటలు మింగేస్తున్నావు ప్రతిరోజు? ఎన్ని గంటలు లోకానికి అయిపోతున్నాయి? ఎన్ని గంటలు ఫోన్ నొక్కడానికి అయిపోతున్నాయి? ఎన్ని గంటలు ఎల్లమ్మ పుల్లమ్మ మాటలు చెప్పుకోవడానికి అయిపోతున్నాయి? ఎన్ని గంటలు తిరగడానికి సరిపోతున్నాయి? ఎన్ని గంటల పనికి కేటాయించి ఎన్ని గంటలు వ్యర్థమైపోతున్నాయి? 24 గంటలు 1 గంట కూడా దేవుని సన్నిధిలో గడపకపోతే ఇంకా మనం క్రైస్తువులు అని చెప్పుకోవడం సిగ్గుపడాలి. అవునా కాదండి? 1 గంట 24 గంటలు దేవుడిచ్చాడు. ఎవ్రీడే 24 అవర్స్, 24 గంటలు ప్రతిదినము 1 గంట. పిల్లలకు కూడా ఏం అలవాటు చేయాలి? బొజ్జరా కాదు, టైంకి లేపేవాడిని. మా నాన్నగారు 5 గంటలు లేపేసేవారు పొద్దునండి. 5 గంటలకే ఉదయమునని పాద సన్నిధి స్మరణ చేతునుగా, రాత్రి అంతయు కాపాడిన దేవా, రాత్రి అంతయు కాపాడిన దేవా, కరుణగల ప్రభువా అని ఎత్తుకునేవారు మా నాన్నగారు. పాట ఎత్తుకునేవారండి. ఇప్పటికీ ఆ పాట ఎవరైనా పాడితే నా చిన్నతనంలో మా నాన్నగారు లేపి అక్కడ కూర్చోబెట్టిన సందర్భాలు గుర్తొస్తాయి నాకు. ఏం చేయాలి వాడిని? పిల్లలకు కూడా సుఖం అలవాటు చేయకూడదు. ఏం అలవాటు చేయకూడదు? సుఖం అలవాటు చేయకూడదు. కష్టపెట్టవలసిన చోట కష్టపెట్టాలి.
సెలవు వచ్చింది. సెలవు వచ్చినప్పుడు సెలవే కదా, వెళ్ళరా వెళ్ళు ఆడుకొని మధ్యాహ్నం బువ్వకరా, మళ్ళీ వెళ్ళిపో నీ ఇష్టం, వేసే గంతులు రోడ్డు అంట. కాదు 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 కాదు, సెలవు వస్తే ఇంట్లో ప్రార్థన పెట్టేవారు మా తల్లిదండ్రులు, మాకు ప్రార్థన పెట్టేవారు. అప్పుడు బండ్లు తీసేసి డప్పులు నేను జాజు తయారు చేసుకుంటాను మా పెద్దని, నేను బండి నడుపుకుంటాను నేను. ఇక నలుగురు 4 ఆటలు ఎత్తుకునే వాళ్ళు. ఈ లోపు మా నాన్న రే ఎక్కడెట్టేసి ప్రార్థనకి రండి అనేసరికి వదకు సిద్ధపడిన గొర్రె పిల్లవులే అలాగ కూర్చోబెట్టి భక్తి చేయించారు కాబట్టి ఆనాడు చెప్పిన మాటలు బుర్రలో నాటుకుపోయి. ఈ రోజున మా అమ్మగారు కూర్చోబెట్టి యోసేపు గురించి చెప్తా ఉంటే ఏడ్చాను ఒక రోజు. చిన్నతనంలో, చిన్నప్పుడు హృదయంలో నాటుకున్న మాటలు పెద్దయ్యాక బలంగా పనిచేస్తాయి. లోకంలో తిరిగినా అపవిత్రమైనవి ఏమైనా మందిరాల్లో కార్యక్రమాలు చేస్తామంటే అసలు రేజ్ అయిపోయేవాళ్ళు మేము. ఏంటి లోకంలో తిరుగుతున్నా, ఎందుకని బీజం అలాంటిది, తయారవుతున్నారు ఎలాగనే. ఇదిగో మా అసిస్టెంట్ పాస్టర్ గారు ఎక్కడ మన అలా స్కూల్లో సువార్త చేశాడు, ఎవరో తాళ్ళు ఎట్టుకుని తీయించేశాడు. మామూలు అనుకున్నారు, అది జస్ట్ ఉండో సరే అయ్యగారు పాస్టర్ గారు. అర్థమవుతుందా? అంటే ఏంటి, నాటుకుంటున్నాయి మాటలు వెళ్తున్నాయి, ఉండకూడదు, అవి చేయకూడదు, దాంట్లో ఏమీ లేదు. తాళ్ళు అవి మనుషులు చేసిన అందులో పవర్ ఏమి ఉండదు. అవి విన్న మాటలు ఏం చేస్తున్నాయి లోపల, చిన్నప్పుడు పనిచేస్తాయి. చిన్నప్పుడే ప్రార్థన టైంలో బొజ్జో పొద్దున్న ఏం చేయాలనే లేతులేదు కాదు, సెంబు నీలేసాయి లాగే తప్పట లాగా. మనం ఏం చేస్తాం, బొజ్జో జోలాలి జోలా అని అలాగే నొతురాతాడు. ఏం చేయాలండి, లోపల లాగాలన్నా. సుఖం అలవాటు అయిపోయిన వాళ్ళకి భక్తి అబ్బదు. భక్తులు సుఖపడ్డారా, కష్టపడ్డారా? భక్తుడు బైబిల్లో ఎవరిని భక్తులుగా పిలువబడినా వాళ్ళందరూ దేవుని కోసం కష్టపడిన వాళ్ళు. యోబు అరుణోదయమున లేచినోడు. ఏమని మాట్లాడు, నేను శోధించబడిన మీద సువర్ణంగా మారుతానంటే ఏం చేయబడుతున్నాడు, ఇప్పుడు శోధించబడుతున్నాడు, నలిగాడు. ఒక అపోస్తలుడైన పౌలు నలిగాడు. ఆయన జీవితకాలం అంతా దేహంలో ఒక అనారోగ్యం ఉన్నప్పటికీ దేవుని పనిలో ముందుగా కొనసాగిపోతూ వచ్చాడు. భక్తి అంటే సుఖపడిపోవడమా? కట్టుకున్న ఇల్లు వాకులు వదిలేసుకుని వచ్చేసారు దేవుని కోసం వాళ్ళు. ఈ రోజున మనం కట్టుకున్న ఇల్లు కాదు కదా, కొంచెం సుఖాన్ని వదులుకోమంటే వదలట్లేదు. మనం నీ ఇల్లు వదులుకోమని చెప్పట్లేదు, నీ ఉద్యోగం వదులుకోమని చెప్పట్లేదు. ఏం వదులుకోమని చెప్తున్నారు? దేవుడు ఏమని చెప్తున్నాడు, ఏం వదులుకోమన్నాడు? సుఖం వదులుకో అయ్యా, సుఖం వదులుకో. సొదొమ కుమారుని పట్టణాన్ని విడిచిపెట్టే అని దేవుడిని చెప్పాడు. సుఖం ఉంది అక్కడ, సుఖాల్లో బ్రతకడానికి లేదు. విడిచిపెట్టు, సుఖం వదిలే. సుఖాన్ని ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. నీరసంగా కాసేపు గంటపాటు పడుకో, అలారం పెట్టుకో, వెంటనే టక్మని లేగు, మళ్ళీ ఏం చేయాలి, ప్రార్థన చేసుకో. ఇప్పుడు నీ దేహం అలిసింది, చాలా నీరసంగా ఉన్నావు, అప్పుడు ఏం చేయి, గంట అలారం పెట్టుకో, గంట అలారం పెట్టుకుని గంట చాలు మధ్యాహ్నం నిద్ర. అసలు మధ్యాహ్నం కుర్రలైతే పడుకోవక్కర్లేదు. 40 దాటిన వాళ్ళు పడుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. 40 కూడా దాటలేదు. ఇప్పుడు ఏం చేస్తారు, 40 దాటక ముందే మధ్యాహ్నం రాగానే భోజనేసి ఒంట్లో చురుకుదనం ఎక్కడ ఉంటుంది ఏమండి? సుఖం అలవాటు అయిపోతే ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోతాం. వాళ్ళ సుఖస్థితికి అలవాటు పడిపోయారు. అందుకే దేవుడు లోతున ఆ ప్రాంతం విడిచిపెట్టి వచ్చేసాయి. ఆ ప్రాంతంలో నీ ఉండకో. సుఖభోగములు అనుభవించే ప్రాంతం అది, సుఖభోగస్తులు నివసించే ప్రాంతం అది. సుఖాన్ని విడిచిపెట్టే. ఈ మధ్యాహ్నం మనం ఏం విడిచిపెట్టాలండి? నేను చెప్తున్నాను, నీ శరీరము దేవునిలో నలగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ శరీరాన్ని దేవునిలో నలగొట్టుకోవడానికి నీకు ఇష్టపడితే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేస్తాడు. నీ జీవితాన్ని అనేకులకు మాదిరిగా ఉంచుతాడు. సుఖపడ్డానికి ఎప్పుడు చూడొద్దు. ఉన్నాయి, అనుభవించు, తప్పులేదు. దేవుడు నీకు ఇచ్చిన అనుకూలతలు వాడుకో, పొరపాట్లేదు. అదే సమయంలో చేయాల్సినంత భక్తి చేయి. శరీరాన్ని కాస్త శ్రమ పెట్టు దేవుని కోసం.
యేసుప్రభు మన కొరకు కొరడా దెబ్బలు భరించాడు కదా. ఒకటి తక్కువ 40 దెబ్బలు, భయంకరమైన కొరడా దెబ్బలు, దేహము చీలిపోయి మాంసపు ముద్దలు అలాగ ఎగిరిపోయి అంతగా దేవుడు మన కోసం శ్రమపడ్డాడు. అంతగా నలిగిపోయిందని శరీరం. నువ్వు అంతగా ఒక కొరడా దెబ్బలు ఒక శాఖ తగిలితేనే చిలక దాటిపోద్ది మనకి. అందులో యాక్ట్ చేసినటువంటి ఆ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో యాక్ట్ చేసిన ఆ సినీ హీరోకి ఏమైందండి? డొక్కల్లోకి వెళ్ళి ఒక శాఖ ఇలా లాగేసరికి 17-18 కుట్లు పడినాయట. దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు. ఇలాంటి దెబ్బలు 40 తిన్నాడా? ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. అంటే మనుషుల కోసం ఎంతగా త్యాగం అయిపోయాడా అని పశ్చాత్తాపడి ఏడ్చి యేసుని నమ్ముకున్నాడు అతను. నటించడానికి వచ్చిన వ్యక్తి క్రీస్తు కొరకు జీవించడం ప్రారంభించాడు. మరి మన శరీరాన్ని కొంచెం నలగొట్టుకోలేమా? కొంచెం, పెద్దేం కాదు, సమయము దేవుని కోసం కేటాయించడం. మనం లెగలేము. కొట్టిది ఉంది కదా బెల్ల, టింగ్ 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 అంటది కదా. ఇది కొంచెం అది ఏడితే ఏమవుతుంది? ట్రర్ అని మోగుతుంది. కనీసం దానికైనా. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? బుర్రకాడెట్టి దాన్ని కిటికీలు ఎట్టి అందుబాటులో ఎక్కడ ఫోన్ ఎక్కడ ఉండాలండి? అందుబాటులో ఇలా 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 ఉండాలి. ఇలాగే ఉండాలి. బెడ్ కట్ చూసుకుంటారు కరెక్ట్గా. ఫోన్ ఉందా? అది ట్రర్ అందనుకో, టిచిక్, మళ్ళీ ఏం చేస్తారండి? మళ్ళీ నిద్రపోవడమే. అలాంటి వాళ్ళకి నేను చిన్న చిట్కా చెప్తాను. నువ్వు గదిలో పడుకున్నావు అనుకో, ఫోన్ తీసుకొచ్చి హాల్లో పెట్టు. అప్పుడు ఏమవుతుంది? దాన్ని కట్టడానికి లెగక తప్పదు, లెగాలి. మోగుతుంది చెస్స అని మంచము దిగి నువ్వు 4 అడుగులు వేసి దాన్ని నొక్కి తిరిగి వచ్చేసరికి నీ మొత్తం అంతా వదిలిపోద్ది. అవునా కదా? అందుకే నేను తలకాడెట్టినాను, ఆ కిటికీలు ఎడతాను. ఎందుకని? లెగిసి కట్టడానికి ఉంటుంది. లెగిసినప్పుడు ఏమవుతుంది? మెలకు వస్తుంది. నిద్రలో అనుకో నువ్వేం చేస్తావు? పక్కన పెట్టుకుని అనుకో, దాన్ని కూడా మోగనేవు మనం. చెప్పాను కదా, జార్ఖండ్లో ఒక యవనస్తుడు రింగ్ టోన్ మాత్రం సోమరి ఎందాక పొందుకొందువు అన్న రింగ్ టోన్ పెట్టేవాడు. అది సోమరి అనగానే టక్ మన కట్ చేసేవాడు. అది ఇంక సోమరి కూడా పూర్తయింది కాదు, సోమరి అనేసరికి టిక్ మన కట్ చేసేవాడు. ఏమీ లేదక. నేను ఇందాం అనుకునేవాడు, భలే ఉంది ఇదేదో అల్లారం, భలే ఉంది, సోమరి అని మొదలెట్టింది అనుకునేవాడు నేను. అదవుతుందండి. ఇలా మనము సుఖస్థితిని విడిచిపెట్టి కొంచెం మన దేహాలు దేవుళ్ళు నలగడానికి ఇష్టపడితే, నలపడానికి ఇష్టపడితే మనకి చాలా ఉపయోగకరము. ఎందుకో తెలుసా? ఈ శరీరం మామూలుది కాదు. అమ్మో, ఈ శరీరం మామూలుది కాదు. ఈ శరీరాన్ని నువ్వు అలుపు చేయకపోతే, ఈ శరీరాన్ని నువ్వు నలపకపోతే ఇది నానా రకాల పెత్తనాలు చేస్తుంది. మన మీద అథారిటీ చేత శరీరం నీ హృదయంలో చేయాలని ఉంటుంది. ఈ దేహం చేయనివ్వదు నిన్ను. నీ హృదయం రావాలంటది, ఈ దేహం రానివ్వదు. అర్థమవుతుందండి? కనుక ఈ దేహం ఏం చేయాలా? ఏం చేయాలి? కొంచెము నలగగొట్టాలి, సుఖ పెట్టకూడదు. అంటే సుఖము నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు, సుఖమును విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. చూడండి, ఇంకొక మాట అక్కడ రాయబడింది. సుఖస్థితి అనున్నది అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. అబ్బో, అదేం చేయలేదంటండి? దీనులకు దరిద్రులకును సహాయము చేయకుండా ఉన్నది. ఒకవేళ నువ్వు దీనులకు దరిద్రులకు సహాయము చేయని బుద్ధితో ఉన్నవేమో, దాన్ని వదిలేసుకో. అమ్మో, 10 రూపాయలు ఇచ్చేది ఏదైపోతుంది, ఆడేదో గొప్పడైపోతాడు, నాకేదో తక్కువైపోతుంది. అదవుతుందండి. వాళ్ళు ఏం చేయలేదు? దీనులకు దరిద్రులకు వాళ్ళు ఏం చేయలేదు? సహాయం చేయలేదు. నిజమైన భక్తి అంటే ఏంటి? దిక్కులేని వారిని పరామర్శించడం. నిజమైన భక్తి అంటే ఏంటి? ఆపదలో ఉన్నవారిని, దీనులుగా ఉన్నవారిని, దరిద్రులుగా ఉన్నవారిని ఆదుకోవడం. అది నిజమైన భక్తి. ప్రభా, వాళ్ళకి సహాయం చేయి, వీళ్ళకి సహాయం చేయి, వీళ్ళకి ఇవి. దేవుడు ఇస్తాడులే, నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వచ్చుగా, మనం తీయాల్సింది తీయి. మనం 10,000 దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాం. దేవుడు నాతో మాట్లాడాడు అదే మాట ఒకసారి.
బండి కోసం 10,000 దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రభా ఆయనకి రెంట్ కట్టలేదయ్యా, ఇంకో పాస్టర్ గారు ఆయన 2 నెలలు బట్టి కట్టలేదయ్యా, వెళ్ళిపోమంటున్నారు, ఇంట్లోంచి ఖాళీ చేసేయమన్నారయ్యా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉన్నాయి కదా ప్రభా బండి కోసం 10,000 బండి వచ్చేద్దా నీకు ఇప్పుడు? రాదు ప్రభా, మరి ఇచ్చేయి. ఇవన్నీ ఏం చేశాను? ప్రార్థన వెంటనే, మీరు నమ్ముతారో లేదు, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఆ ప్రార్థనలో ప్రభు మాట్లాడగానే ముందు ప్రార్థన ఆపి 10,000 ఆయనకి పంపించాక అప్పుడు మనసులో ప్రశాంతత వచ్చింది. అదే కదా నిజమైన భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడం, సహాయము కొరకు నీ దగ్గరకు అలాగనే అందరూ సహాయం చేయకుండా సొమ్మో, అమ్మో ఈ రోజున అడుక్కునే వాళ్ళు కూడా ఎలా తయారైపోయానండి బాబోయ్, మహా డేంజరు. నేను పొద్దున వచ్చాడు మామయ్య గారింటికి ఒకడు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? పిల్లడు ఉన్నాడా, ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఆ పిల్లడి పేరేంటి, వయసు ఎంత, మీ క్యాస్ట్ ఏంటి, మీ అల్లుడి పేరేంటి, అల్లుడి ఫోన్ నెంబర్ మీ ఏంటి, మీ ఆవిడ నెంబర్, మీ ఆవిడ పేరేంటి, మీ చెప్పండి అన్నీ లిస్ట్ రాసుకున్నాడు. నేనేమో జాషువా వాళ్ళకి తెలిసిన అతనేమో మ్యారేజ్ బ్యూరో ఏమో, సరేలే తీసుకుని అడ్రస్లో ఎందుకులే మళ్ళీ ఏదో అంటాం అని అనుకుని నేను కాముకున్నాను. నాకు తెలిసిన అతను అనుకున్నాను, అతను ఎవరో తెలియదు అనుకుంటే ముందే దయచేసి వెళ్ళిపోండి, దేవుడు ఇస్తాడని బాబు సంబంధాలు మీరేం చూడక్క, వెళ్ళిపోండి అందును. నాకు తెలియక నేను ఫోన్ నెంబర్ చెప్పాను. ఫోన్ నెంబర్ 9492098134 అన్నా. నేను అంతా రాసుకొని సంబంధం చూసేస్తాను, నేను అక్కడ చూశాను ఎక్కడ చూశాను, 500 ఇవ్వండి అన్నాడు లాస్ట్లో. మావి గారు అన్నారు, బాబు లేడు, మళ్ళీ ఇటు వస్తారు కదా 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రండి అప్పుడు ఇస్తానంటే, నీ 500 కోసం అటు ఇటు తిరుగుతారేంటి ఇక్కడ అనుకుని సీరియస్ అయిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆడు మ్యారేజ్ బ్యూరో కాదు, ఆడు దొంగోడని. డబ్బులు అడుక్కోవడానికి ఎలాంటి యాసలు వేస్తున్నారు. నాకు తగిలేరు ఎలాంటి వాళ్ళు. మోసపోయి అలాగ ఇచ్చేసాను నేను కొంతమందికి డబ్బులు. ఒకరికి 3,000 ఇచ్చేసాను వైజాగ్లో. ఆవిడ వచ్చేసి 4 చుక్కలు కన్నీళ్ళు కట్టేసరికి నేను కరిగిపోయి, అయ్యో అవును ఆపదలో ఉన్నావమ్మా అని చెప్పేసి, ప్రభువా ఈ 5 రొట్టెలు 5,000 మందికి పంచినట్లుగా ఈ 5,000 తండ్రి అప్పులు తీర్చాను ఆయన ప్రార్థన చేసి ఇచ్చేసాను. పట్టుకెళ్ళి అడ్రస్ అయితే ఆవిడ. తర్వాత ఆవిడ కోసం తెలిసిన విషయం ఏంటి తెలుసా, అందరి దగ్గరికి వెళ్ళి అలాగ అడుక్కుంటుందంట. అలాగ అడుక్కుని వచ్చి ఇంట్లో తింటుంది. అప్పులు కట్టాలని అవి కట్టాలని అప్పులలో వచ్చేస్తున్నారు, బాధ పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారని, హింస పెట్టేస్తున్నారని, తలుపులు పీకేశారని ఇలా చెప్పేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఇలాంటి కేటగిరీలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు. జాగ్రత్తగా చూడండి, వాడి నీడేంటో చూడండి, చూసి వారికి సహాయము చేయండి. ఇలాగ దీనులుగా ఉన్నవారిని, దరిద్రులుగా ఉన్నవారిని ఆదుకోవాలి. వాళ్ళైతే పట్టించుకోలేదు, వాళ్ళు తినడమే వాళ్ళు ఉండడమే చూసుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు. మనం అలా ఉండకూడదు. పట్టించుకొని నా స్థితి మనలో ఉండకూడదు. దాన్ని వదిలేసుకోవాలి. కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోకూడదు. సహాయం కొరగా చెయ్యి ఎవరైనా చాపినప్పుడు తల తిప్పుకొని వెళ్ళిపోకూడదు. అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. సహాయము చేసే స్వభావం మనకు ఉండాలి. ఏ స్వభావం మనకు ఉండాలండి? సహాయము, దీనులను దరిద్రులను వారికి సహాయము చేసి కనికరించేటువంటి మనసు మనకి ఉండాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే కూర్చుంటాం అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. సరిగ్గా రాలేదు. మరి మీరు హల్లెలూయా అన్నారు, ఎలవయ్యా అన్నారు, నాకు అర్థం అవ్వలేదు. మా ప్రసన్న ఎలవయ్యా అన్నట్టు అనిపించింది నాకు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. అంటే ఎందుకు విడిచిపెట్టమన్నాడు? అక్కడ కొన్ని వాక్యాలు మనం చూసాం కదండి. అంటే వాళ్ళు ఎవరు దుష్టులు, వాళ్ళు పాపులు, వారు గర్విష్ఠులు, వారు ఆహార సమృద్ధితో నిండుకుని ఉన్నవారు, వారు సుఖానికి అలవాటు పడిన వారు, వారు దీనులను దరిద్రులను కనికరించరు, సహాయము చేయనోళ్ళు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు? అంటే దేవుడు ఏదైనా మనల్ని విడిచిపెట్టుకోమన్నాడు అంటే అది మన మేలు కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా వదులుకోమన్నాడు అంటే మన మేలు కోరే దేవుడు వదులుకోమంటాడు. ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు వచ్చేమన్నాడు అంటే, దేవుడు ఎందుకు వచ్చేమన్నాడు? దిక్కులేని వాడిగా లోతుని చేసేయాలనా? ఏమండి? దిక్కులేనివాడిగా చేసేయాలనా లోతుని? అతని జీవితాన్ని పాడు చేసేయాలనా, పతనం చేయాలనా? కాదు. వదిలేసుకోమన్నాడు అంటే అక్కడ గర్వము, అహంకారము, దుష్టత్వము, పాపము, సుఖస్థితి, ఆహార సమృద్ధి,
దీనిలను దరిద్రులను కనికరించలేనటువంటి స్వభావాలు కలిగిన మనుషులు ఆ ప్రాంతంలో ఉన్నారు. వదిలే. ఈ రోజున మనం కూడా ఏం చేయాలి? అలాంటివి వదిలేసుకోవాలి. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో, మనం ఏం చేయాలి? వాటిని వదిలేసుకోవాలి. వదులుకుంటే మనకి ఆశీర్వాదం, వదులుకుంటే మనకి దీవెన. తర్వాత ఇంకొక మాట నేను చెప్తాను, ఒక పావు గంటలో ముగించేస్తాను. ఏం కాదు, ఒక పావు గంటలో ముగించేస్తాను. చూడండి, తర్వాత మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై. దేవుడు ఐగుప్తీయులతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇదిగో ఆ భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుకు గొప్ప తీర్పులతో వారికి బుద్ధి చెప్పి, ఇదిగో మీకు నేను దేవుడినై ఉంటాను. మీకు ఎవరినై ఉంటాను? మీకు నేను దేవుడినై ఉండాలి అంటే మీరు ఐగుప్తును విడిచి, బానిసత్వమును విడిచి రావాలి బయటికి. దేవుడు అబ్రహాముని దేశమును విడిచిపెట్టమన్నాడు, బంధువులు విడిచిపెట్టమన్నాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. దేవుడు లోతుని సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టమన్నాడు. ఏమండి, విడిచిపెట్టుకోవడంలో ఆశీర్వాదమా? విడిచిపెట్టుకోకపోవడంలో ఆశీర్వాదమా? విడిచిపెట్టుకోవడంలో ఆశీర్వాదం. అమ్మా వదిలేయ్యా, వదిలే, ఎందుకు పోతే పోయిందిలే, మీ ఆత్మలు రక్షించబడతాయి, మీ ప్రాణాలు కాపాడబడతాయి, రండి అంటే ఆ ఆస్తి మీద, డబ్బు మీద ఉన్న మమకారం వదులుకోలేక లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభముగా తన మనస్సు వెనక్కి వెళ్ళిపోయింది. వదిలేయమంటే వదలలేదు, వదలమంటే వదలలేదు, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎలీషాతో పాటుగా ఉన్నాడు గెహజీ. ఎలీషాకేమో డబ్బు మీద ఆశ లేదు, అవన్నీ వదిలేసుకున్నాడు ఎలీషా. కానీ ఈడు మాత్రం వదలలేదు. ఆ రథం వెనకాల పరిగెడుతున్నాడు. డబ్బు మీద ఆశ వదులుకోలేదు, బంగారం మీద ఆశ వదులుకోలేదు, బట్టల మీద ఆశ వదులుకోలేదు. ఏమైంది చివరికి? వదులుకోలేదు, కుష్టి తెచ్చుకున్నాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు, డబ్బు మీద పిచ్చిపోలేదు. యోధాకే డబ్బు మీద మమకారం వదులుకోలేదు. వదులుకుంటావా? ఈరోజు దేవుని కోసం డబ్బు మీద మమకారాన్ని వదులుకుంటావా? ఆస్తి అంతస్తుల మీద మమకారాన్ని వదులుకుంటావా? ఉన్న దేవుని స్తోత్రం, లేకపోయినా దేవుని స్తోత్రం అని చెప్పగలుగుతావా? ఆ స్థితికి రాగలుగుతున్నావా? వచ్చావా? స్థితికి వచ్చావా? ఏమండి, వచ్చారా? స్థితికి వచ్చారా? ఉన్న పాటున దేవుడు అన్ని తీసేసాడు అనుకో. అంటే తీసేయాలని కాదు నా ఉద్దేశం, జాగ్రత్తగా వినండి. అంటే ముందుగానే మిమ్మల్ని మానసికంగా కొంచెం సిద్ధపరచాలనేది నా ఆశ. ఒకవేళ దేవుడు తీసేసాడు అనుకో, అన్నీ, ఇల్లు పోయింది, వాకలు పోయింది, అన్నీ పోయినాయి, పోనీలే దేవుని కోసం ఇవి లేకపోయినా పర్లేదు, వదిలేసుకుంటావా? అయినా ఏంటి మాకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? మాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఏంటి? దాని వెనకాల ఒక ప్రణాళిక ఉన్నది. కంగారు పడుకో. కంగారు పడిపోయి నోరు పారేసుకొని భక్తుల సన్నగిలిపోయి దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి లోకస్తులాగా మారిపోయిన ఈరోజు చాలామంది ఉన్నారు బయట. దేవుడు వదులుకోమంటే వదులుకోలేక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అమ్మా నువ్వు వస్త్రాల మీద ఆశ వదులుకోవాలి, మిక్కిలి వెలగలిగిన వస్త్రాల మీద ఆశ వదులుకోవాలని మాట్లాడతాడు దేవుడు. అమ్మా నువ్వు బంగారం మీద ఆశ వదులుకోవాలని దేవుడు మాట్లాడతాడు. అమ్మా నీకు ఆస్తి మీద ఆశ వదిలేసుకోవాలి, అవి నీకు ఉండకూడదు, వాటి మీద నీకు ఆసక్తి ఉండకూడదని దేవుడు స్టెప్ బై స్టెప్ దేవుడు మాట్లాడతాడు. దేవుడు దేన్ని వదులుకోమని నీకు చెప్తూ ఉన్నాడు, ప్రతి దాన్ని వదులుకుంటూ వెళ్ళాలి. వస్త్రాల విషయంలో సరి చేయబడ్డావు, మాటల విషయంలో సరి చేయబడ్డావు, అలంకరణ విషయంలో సరి చేయబడ్డావు,
ఇంకోటి ఏదో దేవుడు మాట్లాడాడు, నువ్వేదో వదులుకోమని, డబ్బు మీద మమకారం వదిలేసుకోమని దేవుడు మాట్లాడాడు. మీరు అన్నీ వదులుకోమంటే వదులుకుంటాం కానండి, ఆ డబ్బు ఎలా వదులుకుంటామండి పాస్టర్ గారా? మా ఆస్తిని ఎలా వదులుకుంటామండి? ఎలా అవుతుందండి? అది అవదో. దేవుడు ఏమంటున్నాడు? వదులుకో, వదులుకో. భక్త్ సింగ్ గారు సేవకు వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట, తండ్రి ఆస్తిలో నీకు వచ్చే భాగం వదిలేయి, తీసుకోకని దేవుడు చెప్పాడు భక్త్ సింగ్ గారికి. తండ్రి ఆస్తిలో వచ్చే భాగం ఏమన్నాడు దేవుడు? వదిలేమన్నాడు. వదిలేసాడండి ఆయన. భక్త్ సింగ్ గారు వదిలేశారు. ఈ రోజున కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, హెబ్రోను ప్రార్థనా మందిరాలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వదిలేసుకున్నందుకు ఆయనకి ఏం తక్కువైందా? తక్కువైందా? వదులుకోమన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు ఏదో ఒక ఉన్నతమైన బహుమానం ఇవ్వబోతున్నాడు, అందుకే వదులుకోమంటాడు దేవుడు. అది వదిలేలా, ఇది వదిలేలా ఏంటి? చివరికి సినిమా కూడా చూడకూడదా? సినిమాలు చూడొచ్చు అని చెప్పే ప్రసంగికులు కూడా వచ్చేసి ఈ రోజున. ఒక ఆయన అడిగారు ఇంటర్వ్యూలో, మీరు సినిమాలు చూస్తారంటే చూస్తానన్నాడు ఆయన. ఎవరండి? పాస్టర్ గారండి. పాస్టర్ గారు ఏమన్నాడు ఆయన? నేను చూస్తాను అన్నాడు. అదేంటండి మరి పాస్టర్ గారు, మరి దేవుని పిల్లలు సినిమాలు చూడకూడదు కదా అంటే ఆయన అన్నాడు, బైబిల్లో ఉంది కదా, చూడుము జనములను చీకటి కమ్ముచున్నది, అదిగో చూడమన్నాడు దేవుడు. దానికి వాక్యం ఏంటి? చూడుము జనములను చీకటి కమ్ముచున్నది. చూడుము జనములను చీకటి కమ్ముచున్నది అంటే ఏ చీకటి గురించి దేవుడు మాట్లాడాడు? ఏ చీకటి కమ్ముతుంది లోకాన్ని? పాపం అనే చీకటి. సాతానే ఒక చీకటిగా ఉన్నాడు ఈ భూమి మీద. వాడే ప్రతి ఒక్కరిని కమ్మేస్తున్నాడు, ఆవరిస్తున్నాడు. దేవుడు దానికోసం మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని దీనికి, ఇక వాక్యాలు ఎవరికి ఎలా పడితే అలా ఆపాదించేసుకుంటున్నారు. ఎలా పడితే అలా ఆపాదించేసుకుంటున్నారండి. ఒక వాక్యం ఒక చోట ఉందంటే దానికి ఆపోజిట్ మాట మరొక చోట ఉంటుంది, దానికి సంబంధిత వాక్యం మరొక చోట ఉంటుంది, దానికి విశ్లేషణ సంబంధమైన మాట మరొక చోట ఉంటుంది. ఇక ఇది పట్టేసుకొని చూడుము జన్మలను చీకటి కమ్ము, దేవుడు చూడమన్నాడు, చీకటిని చూడమని, అందుకే చూస్తున్నానని చెప్పాడు ఆయన. అలాగే అయిపోయింది ఈ రోజున. దేవుడు వదులుకోమంటే ఇంకా సినిమా కూడా వదిలేయాలండి, ఇంకా సీరియల్ కూడా వదిలేయాలండి, ఇంకా అది కూడా ఇది కూడా వదిలేయాలండి. అయ్యో, వదులుకుంటే నీకు ఆశీర్వాదం. పట్టు కూర్చున్న లోతు భార్యకి ఏమైంది? వదులుకొని యోధ ఏమైపోయాడు? వదులుకొని గెహజీ ఏమైపోయాడు? మనం చూస్తున్నాం కదా బైబిల్లోనే. వదులుకొనిన వారు ధన్యత పొందారు. రాహేలు తండ్రి ఇంటి దగ్గర నుంచి వత్తు తండ్రి ఇంట్లో గృహదేవతను తెచ్చేసుకుంది. నీకెందుకమ్మా, నీకెందుకు అది తెచ్చేసుకుంది. అప్పటికి నాన్న వచ్చేసి, ఏమయ్యా వెళ్తే వెళ్ళిపోయావు కానీ నా పిల్లల్ని నా కూతుర్ని తీసావు కానీ నా గృహదేవతను ఎందుకు దొంగిలించాను? నేను ఎక్కడ దొంగిలించాను? ఎవరు దొంగిలించారు? నిత్యము కావాలి చచ్చుదురుగాక అన్నాడు ఈయన. ఎందుకని? భర్తకు తెలియదండి. భర్తకు తెలియకుండా భార్యలు కొన్ని చేస్తూ ఉంటారు కదా. భర్తకు తెలియకుండా భార్యలు కొన్ని చేస్తూ ఉంటారు, భార్యలకు తెలియకుండా భర్తలు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏమండి ఎక్కడికి వెళ్ళారంటే నీకు చెప్పాలా? ఎక్కడికి వెళ్ళారు అన్నీ చెప్పాలా నీకు? ఏమండి ఎంత ఖర్చు అయిందండి? నీకెందుకు? నీకు అవసరమా? ఈవిడ అలాగే తెలియకుండా, ఆయన గారికి తెలియకుండా తెచ్చేసింది రాహేలు, గృహదేవతను తీసుకొచ్చేసింది. దేవతలను విడిచిపెట్టదు. ఏమైంది? దారి మధ్యలో బిడ్డన కంట చచ్చిపోయింది. వదులుకుంటే బాగున్నా తెచ్చేసుకుంది కూడా. అంటే వదులుకోవడంలో ఉన్న ఆశీర్వాదం చాలామందికి తెలియక వదులుకోమని, అయ్యో వదిలేసుకోవాలి బాబాయ్ కష్టంగా ఫీల్ అయిపోతారు. దేవుడు ఇశ్రాయేలు అన్నాడు, ఐగుప్తుని విడిచిపెట్టాయండి. దేన్ని విడిచిపెట్టమన్నాడు? ఐగుప్తుని దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు? టప్ మన 4 మాటలు చెప్తాను చూడండి మీకు. ఆదికాండం 12వ అధ్యాయము. చాలా స్పీడ్గా చెప్పుకొచ్చేస్తున్నాను. మరి 12వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము, ఇదేంటిది? అప్పుడు ఐగుప్తు గురించి మనం మాట్లాడుకున్న, ఐగుప్తుని దేవుడు విడిచిపెట్టమన్నాడు కదా. ఐగుప్తులో ఏముంది? అబ్రహాం ఐగుప్తు చేరినప్పుడు ఐగుప్తీల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను ఏం చేశారు? పొగిడిరా.
ఆ, ఏం చేశారు ఇప్పుడు? అబ్రహాం భార్యని ఏం చేశారండి? పొర ఇంటికి తెచ్చేశారు. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అబ్రహాం భార్య అయిన సారా చాలా బ్యూటిఫుల్ గర్ల్, ఆవిడ చాలా బాగుండేది, అందంగా ఉండేది, వయసు భయపడిపోతున్న మంచి అందగత్తి ఆవిడ. ఆవిడని చూసి ఫరో ఎదుట ఎదుపతులు అందరూ ఏం చేశారండి? ఏమంటే రాజుగారు, మన ఊర్లోకి ఒకరు అడిగెట్టారండి. ఆ, ఆ, ఆయన వెనకాల ఒక ఆవిడ వచ్చిందండి, అబ్బో తెల్లగా బుర్ర భలే ఉందండి, బాగుందండి అని పొగిడేసరికి, అవునా అవునా తీసుకొచ్చాను రావుడిని అన్నాడు ఈయన. ఆవిడ నీకు భార్య? ఐగుప్తీయులు ఎలాంటి వాళ్ళు తెలుసా? తమది కాని దాన్ని ఆశించేవాళ్ళు. తమది 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 కాని దాని కోసం వెంపర్లాడే వాళ్ళు ఐగుప్తీయులు. అందుకే దేవుడు ఐగుప్తుని విడిచిపెట్టాయి. ఈ రోజున మనం ఏం చేయాలి తెలుసా? నీది కాని దాన్ని వదిలేసుకోవాలి. నీది కాదు, నీది కాదది. నీది కానప్పుడు నీ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఒక స్థలమైనా, ఒక డబ్బు అయినా, లేదు ఈ ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా నీకు సంబంధించింది కాదు. ఈ రోజున పెళ్ళైన తర్వాత కూడా పర స్త్రీల వైపు, పర పురుషుల వైపు చూసేవాళ్ళు లేరా? నీది కాదుగా, ఆ స్త్రీ నీకు సంబంధించింది కాదుగా, ఆమె వేరొక పురుషునికి భార్య. నీది కాని దాన్ని ఎలా ఆశిస్తావు? నీది కాని దాన్ని ఎలా కోరుకుంటావు? తమది కానిది ఆశించే స్వభావం కలిగిన వాళ్ళు ఐగుప్తీయులు. అందుకే దేవుడు ఐగుప్తుని విడిచిపెట్టే. ఎందుకని? ఆ ప్రజలు తమది కాని దాన్ని ఆశించే ప్రజలలో. వాళ్ళది కాకపోయినా కావాలనుకుంటారు. ఏమండి, బాగా క్షుణ్ణంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీది కానిది గుండె సూదైనా నువ్వు ఆశించుకో. నీది కానిది అర్థమవుతుందా? నేను ఒకవేళ ఎక్కడైనా ఉన్నాననుకో, చిన్న వస్తువు తీసుకున్నా మరలా మర్యాదగా వాళ్ళకి అప్పగించేస్తాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసు? లోపల నాకు ఇస్తే బాగున్నాను, నాకు ఇస్తే బాగున్నాను. మా యారీ లాంటి వాళ్ళు అనుకో, మాయా అది నాకు చాలా ఇష్టం తెలుసా. మా యారీ అనుకో, ఏదైనా కావాలనుకోండి డైరెక్ట్గా అడగడు. ఆయన మరీ అబ్బో చాలా తెలుగులోనండి. సరే కూర్చో, ఏం చేస్తున్నావు నువ్వు? వాక్యం అనుకోని పూలేస్తున్నాను పక్కనట్టు. అందుకే వాక్యం అయిపోయిన తర్వాత అడిగి చెప్తలేదు నువ్వు. అందుకేనా వాక్యం అయిన తర్వాత వాక్యం చెప్పండి మళ్ళీ నోరులా గట్టా బొబ్బులు గమ్ము నవ్వులన్నట్టు ఇలాగ అంటున్నావు. మళ్ళీ విను. కొంతమంది ఏదన్నా ఎదుటోళ్ళది కావాలనుకో ఏం చేస్తారో, అది ఇస్తామని అడగరు. ఏమని? ఇది నాకు చాలా ఇష్టం, ఈ రంగు అంటే నాకు ఈ చీర చాలా బాగుంటుంది, నాకు చాలా బాగుంటుంది. అంటే ఏంటి ఉద్దేశం? ఏంటి? నీది కాదు కదా. నీదా? ఏమండి, చాలామంది అక్కడక్కడ టచ్లు ఆడతారు. మా హ్యారీ అలాగే, మాయా నాకు ఇది చాలా ఇష్టం తెలుసా అంటే ఏంటి ఉద్దేశం? కావాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని పాప మనకి ఏం తెలీదు, ఉదాహరణ చెప్తున్నాను అంతే. మన పెద్దోళ్ళం అయ్యాము, మన మైండ్ మెచ్యూర్ అయింది, అదవుతుందా? నీది కాని దాని మీద నువ్వు ఆశ పెట్టుకోక. ఐగుప్తుల స్వభావం అది. అందుకే దేవుడు ఐగుప్తుని విడిచిపెట్టండి, తమది కాని దాన్ని ఆశించే ప్రజలలో. అమ్మాయితో కావాలి, ఇంకా ఆమె ఒక వ్యక్తికి భార్య ఏమో మనకెందుకులేరా, మన కాంతి మనకెందుకులేరా. నీది కాంతి స్థలం అయినా, డబ్బు అయినా, మరొకటి ఏదైనా, ఈవెన్ గుండె సూదైనా నువ్వు తీసుకోకు. ఒకవేళ కావాలంటే అడిగి తీసుకో. ఆశపడకు. ఏం పడద్దండి? ఆశపడకూడదు. పక్కనోళ్ళు దాని మీద ఆశపడడం, పక్కనోళ్ళది మనది కానిది కావాలనుకోవడం మంచి పద్ధతి కాదు. దేవుడు అందుకే ఐగుప్తు నుంచి వారిని బయటికి రమ్మన్నాడు. చూడండి, రెండవది ఐగుప్తీయులు కలిగి ఉన్నటువంటి స్వభావంలో రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఎంతవరకు రాసుకున్నారో, ఎంతవరకు బుర్రలో పెట్టుకున్నారో నాకు ఏం తెలియదండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు నాకు ఇచ్చిన సంగతులు, ప్రభువు మీకు చెప్పమని నాకు ప్రేరేపించిన సంగతులు అవి. చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం. వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వడ్డించిరి. ఇక్కడ చూడండి, ఐగుప్తీయులు బుద్ధి అంటే ఇంకోటి మనకు అర్థమవుతుంది. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. వీళ్ళు ఏం చేయరండి? హెబ్రీయులు, ఈ ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి ఏం చేయరు? భోజనం చేయరు. అంటే ఏంటి? కులం. ఏంటది? కులం. వాళ్ళేమో ఐగుప్తీయులు, వీళ్ళేమో
హెబ్రీలు. ఐగుప్తులు ఏం చేయరంట? హెబ్రీలతో కలిసి, ఎందుకని మేము ఐగుప్తులే అలా అలా బానిసలు హెబ్రీలు రై, వాళ్ళ వేరు, వాళ్ళ కులం వేరు, మన కులం వేరు రై. ఈ మధ్యాహ్నం నువ్వేం చేయాలి తెలుసా? కుల పిచ్చి, ఇంకా ఇంకా కుల మమకారం, కుల గజ్జి ఏం చేయాలి? వదిలేసుకోవాలి. వదిలేయ్. కొంతమంది కనబడగానే మీరు ఏ ఇంట్లో, నీకెందుకు? వాళ్ళు ఏ ఇంట్లో అయితే నీకెందుకు? నీకు అవసరమా? వాడికేమో 10 తలకాయలు ఉన్నాయా? వాడికేమో 4 కాళ్ళు ఉన్నాయా? ఎవరికైనా 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయ కదా. కనబడగా చూడగానే మీరు ఏ ఇంట్లో, ఏంటది? అంటే మనిషిని చూడగానే ఏం గుర్తొచ్చేస్తుందండి? వీళ్ళు ఏమంటావు? అదే వదులుకోమంటాడు దేవుడు ఈ రోజున. దాన్ని ఏం చేయాలి మనం? కొంతమందికి లోపల గుట్టుగుట్లాడేస్తుంది. అయ్యి బాబు, వీళ్ళు ఎవరంటావు అడిగేయాలి. నీకెందుకు? వాళ్ళు ఏ కులం అయితే ఏసునామములో నీకున్న కుల పిచ్చి పోవును గాక. కుల పిచ్చి ఏమైపోవాలండి? పోవాలే. కులంతో మనకు పని ఏంటండి? ఏ కులం అయితే మనకు అవసరం ఏంటి? మనమందరం దేవుని పిల్లలం అంతే, మనందరం క్రైస్తవులం అంతే. ఎవరైనా మిమ్మల్ని కులం అడిగారు అనుకో, మేము అది మేము విశ్వాలేదు సస్వాలేదు తీ అవతల పడేసా. ఏమని చెప్పాలి మనం? ఐఎమ్ క్రిస్టియన్. నాది ఇంటర్ టీసీ ఉంటుంది, ఇంట్లో ఉంది, దాంట్లో ఉంటుంది ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటుంది. అది సో కులం గిలం ఏముంటుంది అందులోనే. నా దగ్గర ఫోటో కూడా ఉంది. చిన్నప్పటి నుంచి అలాగే పెంచారు మా నాన్నగారు. కులం లేదు, ఏమీ లేదు, ఒకటే ఇండియన్ క్రిస్టియన్, భారతీయ క్రైస్తవుడు అంతే. వెనకాల తోక ఈక ఏమీ లేవేక. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏం చేయాలి? ఐగుప్తుని దేవుడు విడిచిపెట్టమన్నాడు. ఎందుకు? వాళ్ళు కుల పిచ్చి కలిగిన వాళ్ళు, మత పిచ్చి కలిగిన వాళ్ళు. వదిలే, ఆ ప్రాంతం వదిలేమని దేవుడు ఎందుకు చెప్పాడు? నువ్వు కూడా కులం వదలాలి. ఏం వదలాలండి? కులం వదలాలి. ఎంతమంది వదిలేశారు కులాన్ని? చేతులు పైకి ఎత్తండి. మాకు కుల భేదం లేదండి. ఏంటండి ఎత్తలేదా? ఎత్తపోయినా నాకు లేదు అన్నదాన్ని కాన్ఫిడెంట్. అర్థమవుతుందా? ఆ కుల పిచ్చి మనం ఏం చేసుకోవాలి? వదిలేసుకోవాలి. ఇంకా ఐగుప్తులు అలాంటి అనుభవాలు స్వభావాలు కలిగి ఉన్న వాళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనం చూడండి. 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరైన ప్రతివాడు, ఏంటంటే గొర్రెల కాపరి అంటే వీళ్ళకి ఏంటది? చిరాకు. ఎవరికి? ఐగుప్తీలకి. కులపిచ్చి ఉంది వీళ్ళకి. తమది కానిది ఆశించే స్వభావం ఉంది. అంతేకాదు తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని అసహ్యంగా చూడడం. ఏ స్వభావం అండి అది? తక్కువ స్థితిలో డబ్బు లేనోడిని, దరిద్రుణ్ణి చిన్న చూపు చూడడం. ఇలాంటి తత్వం మనలో ఉండకూడదు. వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తక్కువ స్థాయిలో ఉన్నవారిని చిన్న చూపు చూసే స్వభావం కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఐగుప్తుని విడిచిపెట్టొచ్చే. ఎందుకని? తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. ఏ చూపు చూస్తారండి? చిన్న చూపు. చూడండి, అలంకరణ ఏమి లేకుండా మనం బయటికి వెళ్ళామనుకో, మనం ఎలా చూస్తారండి చాలామంది? ఏలేట్రా, ఎలా ఉన్నారు ఇట్రా అంటే ఏంటి? తక్కువ వాళ్ళు, తక్కువ కులపు దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళు, విదేశీ మతాన్ని అంగీకరించిన వాళ్ళు అన్నట్టుగా చూస్తారు. అంటే వారిలో ఏముంది? తక్కువ స్థాయిలో ఉన్నవారిని చిన్న చూపు చూసే స్వభావం ఉంది. మనం ధనవంతుని ఒకలాగా, దరిద్రుని ఒకలాగా చూడకూడదు. ఉద్యోగస్తుని ఒకలాగా, అనాగరికుని ఒకలాగా చూడకూడదు. ఆరోగ్యవంతుని ఒకలాగా, అనారోగ్యని ఒకలాగా, రోగం కలిగిన ఒకలాగా చూడకూడదు. ఎవరినైనా ఒకేలా చూడాలి. నీకంటే బలహీనుడని, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవానని తక్కువ చూపు చూస్తావా? తప్పు. అది మన లక్షణం కాదు, అది ఐగుప్తి లక్షణం. అది గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తుడికి హేయుడు. గొర్రెల కాపరంటే చిరాకాలకే. ఎందుకని? గొర్రెలు కాసుకుని ఇలా తక్కువ రెల్లో. మనం ఎప్పుడు మన హృదయంలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసినప్పుడు హృదయంలో ఎప్పుడు మనం వాళ్ళని నిందించకూడదు. చులకనగా వాళ్ళని మనం ఆలోచించుకోకూడదు. అదవుతుందండి. దయచేసి ఒకవేళ ఇలాంటి స్వభావం మీద తీసేసుకోండి. కొంచెం అందచందాలు ఉన్నవాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని చూసినప్పుడు మాత్రం అక్కడ చేతులు కట్టేసి, మీ భాషలో దండ కట్టేసి
మీరు అంటారు కదా దండ అంటారు మీరు, అవునా కదా? మేము చేతులు కట్టడం అంటారు, మీరు దండ అంటారు. అక్కడ దండ కట్టి సార్ 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 ఎక్కడా ఎక్కడా ఆఫీసర్ దగ్గర, ఎక్కడా బాస్ దగ్గర, ఎక్కడా నీ మీద ఉన్న అధికారి దగ్గర. పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏంటండి పాస్టర్ గారు ఏంటి ఎక్కడా పాస్టర్ గారి దగ్గర ఏంటని చెప్పండి ఎక్కడండి. అక్కడైతే సార్ ఇక్కడికి వెళ్ళిపోతాం చెయ్యాలగా. పాస్టర్ గారి దగ్గర మాత్రం అలా కూర్చొని పాస్టర్ గారు అని అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆయన ఎదురుగా. అంటే పాస్టర్ ఏమి లేనోడానా? పాస్టర్ ఏమి చేతకానోడానా? పాస్టర్ ఏమి సంపాదించుకోలేడానా? పాస్టర్గా దిక్కు లేదనా? అంటే ఎందుకు ఈ ప్రస్తావన చెప్తున్నానంటే సేవకులు అలా తృణీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకులను గౌరవించరండి చాలా చోట్ల. సేవకుడు అంటే వాళ్ళ చేతులు ఏదో సర్వెంట్ లాగా, మేము పిలిస్తే రావాలి, కానుక తీసుకోవాలి, రమ్మన్నప్పుడు రావాలి, వెళ్తే వెళ్ళిపోవాలి. కొంతమంది అలాగే తయారయ్యారు. సేవకుడు వాళ్ళ మాట వినాలి. సేవకుడు నీ మాట వినాలి నువ్వు అనుకుంటే నువ్వు సేవకుడు అంటే ఎక్కువ. అలా చేస్తున్నావు అంటే నువ్వు సేవకుని గౌరవించట్లేదు, సేవకును చులకనగా చూస్తున్నావు అని అర్థం. నువ్వు చెప్పేది ఆయన చేసేదేంటి? సేవకుడు ఏది చెప్తున్నాడు నువ్వు చేయి. అంతే. అలా కాదండి పాటర్ గారా, అలా కాదు, ఇలా ఇలాగలాగలాగా. నీకు తెలుసా సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి. కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అలా కాదండి, ఇది ఇలాగండి అంటే సేవకుడు దైవ ప్రేరేపణ లేకుండా చెప్తాడా? ఒక విషయంలో నేను ఒకరిని గద్దించాను, జాగ్రత్త నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో జాగ్రత్త చూసుకొని. ఆయన ఆమె తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి పుల్లెట్టేవాడిని నమ్మాడు, పుల్లెట్టేవాడిని. అప్పుడు ఇంకొక సేవకుడు చెప్పాడు, అదిగో పలానా సేవకుడు నీకు చెప్పాడంటే ఊరిని చెప్తాడా? ఆ సేవకుడు సామాన్యమైనడా? 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినాడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పిన మాట నువ్వు విను అంటే వినలేదు. నేను చెప్తే వినలేదు. దుష్టుడు ఎవడో తరగకుండా పారిపోతాడో అని అన్నాడు. నీకు బంధువు కావచ్చు, నీ చుట్టమే కావచ్చు, నీకు బాగా తెలిసినడే కావచ్చు, సేవకుడు అంటే సేవకుడే అండి, అవునా కదా? బంధువు అయినంత మాత్రాన సేవకుడు అంటే నీ లోకుగా చూస్తావా? నీ తోడబుట్టినోడు ఆయన అని, నీ తోడబుట్టినోడు అయినందుకు సేవకుడైతే నువ్వు లోకుగా చూస్తావా? తమ్ముడే కదా, అన్నయ్య కదా, అక్కే కదా. సేవకురాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. చెప్పింది వినలే. సేవకుడిగా నేను చెప్పిన మాట వినలేదు. ఆడు చెప్పిన ఆడు పట్టుమని ప్రార్థన చేయడాడు. ఆడు మాటింటే శుభ్రంగా పోయింది, అయిపోయింది. అవ్వాల్సింది అయిపోయింది, సంసారం పోయింది. అదే చెప్తున్నాను, సేవకుని గౌరవించడం, సేవకునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఇలా చేయండి పాస్టర్ గారండి, అలా చేయండి పాస్టర్ గారండి అంటే నీ సలహాలు తీసుకోరని కాదు, అవి ఆత్మ సంబంధమైనవి కానప్పుడు సేవకుడు యాక్సెప్ట్ చేయడట్లని. అప్పుడు నువ్వేం చేయలేవు, సరేనండి దేవుడు ప్రభు ఎలా మీకు నడిపిస్తున్నారు అలాగా చేయండి అని చెప్పాలి. వాళ్ళైతే తక్కువ స్థితిలో ఉన్న వారిని చులకనగా చూసే స్వభావం కలిగిన వాళ్ళు. ఒకవేళ నీకు అది ఉందేమో తీసేసుకోది. ఏమీ లేనోడు, ఏమీ చేయనోడు, ఆడికి ఏమీ దిక్కు లేనోడు, అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఏంటి అని అనుకోకు. ఏ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించడం నేర్చుకో. ఏం నేర్చుకోవాలండి? గౌరవించడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి. స్థితిని బట్టి మనం మనుషులు లెక్కేయకూడదు. వాళ్ళైతే తక్కువ స్థితిలో ఉన్న వారిని చులకనగా చూసే స్వభావం కలిగిన వారు. అంతేకాదు చూడండి, వాళ్ళు ఇంకా ఏం కలిగిన వాళ్ళు, చాలా ఇంకా కొన్ని బుల్లెట్లు మరి పడుతున్నాయి. బుల్లెట్లు రెడీగా ఉన్నారా? AK-47 డిషా డిషా అయిపోతాక. చూడండి నిర్గమకాండం 1వ అధ్యాయము అయిపోయిందిలే. పట్టండి, ఏం కంగారు పడొద్దు. సాయంకాలం ఇప్పుడు సాధారణ భోజనం మధ్యాహ్నం, సాయంకాలం మీ కొరకు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ రాత్రికి సిద్ధపరచబడుతున్నాయి. కాబట్టి మీరు ఓపిక పట్టండి, నిరీక్షణ కలిగి చూడండి వాటి వైపు. మీరు నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అతడు తన జనులతో ఇట్లా ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన
ఈ జనము మనకంటే విస్తారముగాను ఆ, ఉన్నది. వారు వారు విస్తరింప ఆ, 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 జరిగించుదాము రండి. లేని ఎడల కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో. చూడండి, అక్కడ ఫరో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? జనులతో ఇట్లా అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతిని ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరించుకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము. ఎలాగా? విస్తరించుకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా అంటే విస్తరించకుండా, వారు ఎదగకుండా వాళ్ళు ఏం చేద్దాం అంటే తోటి వ్యక్తి ఎదుగుదల వారవలేని స్వభావం. ఐగుప్తు లే స్వభావం అండి, పక్కనోడు ఎదుగుతూ ఉంటే వారవలేని స్వభావం అండి. అదే మన భాషలో కుళ్ళు బుద్ధి. మీకు బాగా అర్థమవుతుంది. మన భాషలో ఏంటండి అది? పోనీలే, పోనీలే పర్లేదులే అనుకుంటారా? ఈడు ఏ గంజి వ్యాపారం చేస్తున్నట్టున్నాడు, ఈడేదో ఎక్కువ లాగేస్తున్నట్టున్నాడు ఈడు. అంటే తోటి వారి అభివృద్ధి చూసి వారవలేని తత్వం. ఏంటికంత కుళ్ళు బుద్ధి అండి నీకు? కుళ్ళు బుద్ధి వదిలే. ఏ బుద్ధి వదిలేయాలండి? కుళ్ళు బుద్ధి వదిలేయాలి. వారవలేని తత్వాన్ని వదిలేసుకోవాలి. బాగుపడుతున్నప్పుడు ఏం చేయాలి? పోనీలే, ఏదోలే, అప్పుడు దాకా ఏమీ లేకుండా ఉన్నారు, కొంచెం నేడు ఏర్పరచుకున్నారా బాబు, కొంచెం బాగున్నారా, పోనీలే దేవుడు వాళ్ళు దీవించుకాక అనుకుంటారా? ఏమైపోద్ది? వెంటనే ఏమైపోద్దండి? చూపులు మారిపోతాయి, మాటలు మారిపోతాయి. ఎందుకు నీ చూపు మారిపోయింది, మాట మారిపోయింది? వచ్చేసింది లోపలికి. ఏంటది? కుల్లి బుద్ధి, కుల్లి స్వభావం. దాన్ని ఏం చేయాలా? వదిలేసుకోవాలి. ఎందుకని? ఆ ఐగుప్తీయులు తోటి వ్యక్తి ఎదుగుదలను వార్చలేని స్వభావం కలిగిన వాళ్ళు. హెబ్రీలు ఎదుగుతూ ఉంటే, వారు విస్తరిస్తూ ఉంటే, వారిని చూచి అమ్మో వీళ్ళు మనకంటే విస్తరించేస్తున్నారు, బలిష్ఠులైపోయారు, వాళ్ళ విషయంలో యుక్తిగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఏం చేయాలన్నాడు అండి? అంటే ఎదుగుతూ ఉంటే నీకేంట అసూయ? నీకేమైంది ఎదిగితే? పోనీ ఎదగనే. మా పెద్దానికి కారు ఉంది, మా చిన్నానికి కారు ఉంది, దేవుని స్తోత్రం. నాకు లేదు, దేవుని స్తోత్రం. మా అన్నయ్యలు కారు ఉంది, వాళ్ళు కొనేసుకున్నారు, నాకు లేదు. కుళ్ళు బుద్ధి ఏమవుతుంది? ఆత్మీయ జీవితాన్ని దిగజార్చేస్తుంది. ఏం చేస్తుందండి? నాకు ఉన్నది చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చేంతవరకు తిరుగుదాం, బస్సుల్లో, ఆటోల్లో, ఆ ట్రైన్లో తిరుగుదాం. కారులో సీట్ ఉంటుంది, బస్సులో కూడా సీట్ ఉంటుంది. అవునా కదా? కారులో పరుపు ఉంటుంది ఏంటి? అక్కడ సీటు, ఇక్కడ సీటే. ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఆ తోటి వారు ఎదుగుతున్నప్పుడు వారలైన స్వభావం మనం కలిగి ఉండకూడదు. కుల్లి స్వభావం మనము, అది ఐగుప్తీయుల స్వభావం. అందుకే దేవుడు దాన్ని వదిలేసుకోమన్నాడు. అంతేకాదు, ఇదే ప్రస్తావనలో, ఇదే వచనంలో ఇంకొక మాట ఏంటి తెలుసా? ఎదుగుతున్న వాడికి నష్టం కలిగించాలని చూసే స్వభావం. ఎదుగుతున్న వారిని వారవలేని తత్వం కలిగి చూసేవాళ్ళు కొంతమంది అయితే, ఎదుగుతున్న వాడికి నష్టం కలిగించాలి అనే స్వభావం కలిగిన చాలామంది ఉంటారు. అవునా కదండి? ఎదుగుతూ ఉంటే వార్చలేరు, కుళ్ళు బుద్ధి. ఎదుగుతూ ఉంటే ఆడికి ఏదో నష్టం కలిగించేయాలి. ఏం చేసేయాలండి? నష్టం కలిగించేయాలి. ఇది ఎవరి బుద్ధిది? ఎవరైనా ఎదుటోళ్ళు ఎదుగుతూ ఉంటే వారవలైన స్వభావము నీవు కలిగి ఉండకూడదు. అది వదిలేసుకో, కుళ్ళు బుద్ధి వదిలే. నష్టం కలిగించాలి అనేటువంటి ఆలోచనల ప్రయత్నాలు వదిలేసుకోవాలి. వాళ్ళు అలాంటి స్వభావాలు కలిగిన వారు. అంతేకాదు, చివరగా ఇదే ప్రస్తావనలు ఐగుప్తుల గురించి ఒకటి చెప్తాను. ఐగుప్తు దేశంలో ముగించేస్తాను, అయిపోయింది. ఐగుప్తీయులు గమనించండి, ఐగుప్తులో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? కర్ర పాముగా మారింది, నీళ్లు రక్తముగా మారినాయి, మిడతల దండ్లు వచ్చినాయి, మిన్నల దండ్లు వచ్చినాయి, కప్పల దండ్లు వచ్చినాయి, పంటంతా తినేసినాయి మిడతలో. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులు వడగండ్లకు చచ్చిపోయినాయి. పొలములో విడిచిపెట్టేసుకుని ఎవరైతే వదిలేసుకున్నారో వడగండ్ల బారిన పడి చచ్చిపోయినాయి. ఐగుప్తు తొలిచూలు పశువులు చచ్చిపోయినాయి. ఐగుప్తు తొలిచూలు పిల్లలు, రాజు మొదలుకొని బానిస వరకు తొలిచూలు పిల్లలు చచ్చిపోయారు. ఏమంటే ఇన్ని కార్యాలు జరిగింది, బుద్ధి రావాలండి. జాగ్రత్తగా వినండి, చివరి పాయింట్. ఇన్ని కార్యాలు జరిగిన తర్వాత, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత బుద్ధి రావాలా?
ఇన్నిసార్లు దేవుడు మాట్లాడిన తర్వాత, ఇన్నిసార్లు దేవుడు హెచ్చరించిన తర్వాత, ఇన్నిసార్లు దేవుడు గద్దించిన తర్వాత కనీస జ్ఞానము రాకపోయినా దైవ భయమైన రావాలా? రాకుండా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సముద్రం దగ్గర ఒరే ఒరే మనం ఎందుకు వదిలేసాం రా ఇశ్రాయేలీయులనా? ఒరే నడండ్రా మళ్ళీ తెచ్చేసుకుందాం, వాళ్ళ పనులు మానిపించేసి ఎందుకు తీసుకొచ్చేసారా మనమా? ఒరే వాళ్ళు తెచ్చేయాలరా ఇన్ని దెబ్బలు తిన్న బుద్ధి జ్ఞానం లేదా నీకు? నువ్వు సమాధిలో పాతి పెట్టుకుంటావు ఉంటే నీ కళ్ళు ఎదురైనా కదా ఇశ్రాయేలీయులు దాటారు, నీ ఊరు పొలిమేరలు దాటారు కదా. ఇలాంటి భీకరమైన కార్యములు చూసి, దేవుని శక్తిని చూసి, దేవుని బల ప్రభావములు చూసి కూడా ఇంకా 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 దేవుని మాటకు లోబడకుండా కఠినత్వము చూపిస్తే బైబిల్ చెప్తుంది, కఠిన పరుచుకుని వాడు కీడులో పడతాడు. ఎక్కడ పడతాడండి? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిన వినని కఠిన స్వభావం కలిగిన ఐగుప్తీయులు. చివరి పాయింట్ అది. ఎన్నిసార్లు మాట్లాడినా వినని కఠిన స్వభావం కలిగిన వారు ఎవరండి? ఐగుప్తీయులు. దయచేసి మనం కఠిన స్వభావాన్ని వదిలేసుకోవాలి. ఏం వదిలేసుకోవాలి? మనకి ఏముండాలి? చెప్పండి ఏముండాలండి? మాంస స్వభావము, మెత్తని హృదయం మనకు ఉండాలి. కఠిన హృదయం మనకు ఉండకూడదు. దేవుడు మాట్లాడగానే దానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. వాళ్ళైతే వినని కఠిన స్వభావం కలిగిన వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా విన్నారు ఐగుప్తీయులండి. ఎన్ని కార్యాలు చేసినా లక్ష్య పెట్టారండి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా, భయంకరమైనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించిన అసలు భయపడ్డారా? దేవునికి భయపడలేదు. మరలా ఇశ్రాయేలును తరమడానికి మొదలుపెట్టారు. కఠిన హృదయులు వాళ్ళ హృదయాలు కఠినపరచబడిపోయినాయి. మనం ఈ మధ్యాహ్నం కఠిన హృదయాలు విడిచిపెట్టేసుకోవాలి. ఏం వదిలేసుకోవాలండి? కఠిన హృదయాలు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడు. ఎందుకు ఇంకా విధేయత చూపించకుండా బ్రతుకుతున్నావు? ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాలి? ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించాలి? దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాలి? మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఎన్నిసార్లు మాట్లాడాలి దేవుడు? ఎన్నిసార్లు మార్పు చెందమని దేవుడు మాట్లాడాలి? ఎన్నిసార్లు రక్షణలోనికి రమ్మని దేవుడు మాట్లాడాలి? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోమని దేవుడు మాట్లాడాలి? ఎన్నిసార్లు వాక్యం చదువుకోమని దేవుడు మాట్లాడాలి? ఎన్నిసార్లు క్రమముగా దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఇవ్వాలని ఎన్నిసార్లు మాట్లాడాలి? భక్తిగా బ్రతకని దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కఠిన హృదయం తొలగించేసుకో. కఠిన హృదయం అది. ఐగుప్తులు అలాంటి కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. కఠిన హృదయాన్ని తొలగించేసుకుంటే కనుక నీ జీవితంలో దేవుడి కార్యము చేస్తాడు. వారు కఠినపరుచుకున్నారు. ఏమైంది? ఐగుప్తులు ఏమైపోయారు? సముద్రములో శేషము వేస్తే మునిగిపోయినట్లుగా మునిగిపోయారు. ఒకడు రాయిని వేస్తే మునిగిపోయినట్లుగా మునిగిపోయారు. ఎక్కడా? చాలా ప్రమాదం. కఠినపరుచుకోవడం చాలా ప్రమాదం. నేను చాలాసార్లు చెప్తాను. నాకు బాగా అనుభవపూర్వకం గుర్తుండిపోయిన సంఘటన. 17 సంవత్సరాల వయసులో త్రాగుడుతనం నేర్చుకుని 40 సంవత్సరాలు వచ్చేసి పెళ్ళిపై భార్య వదిలేసిన మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకొని కొడుకుని కనేసి మళ్ళీ ఆవిడ కూడా ఈ టార్చర్ భరించలేక ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోతే అయినా త్రాగుబోతు తనం మానలేదు. 40 సంవత్సరాలు వచ్చేసినా దేవుడు అతను హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడం నన్ను పంపించాడు. అయ్యా మానేసుకో ఇంకెంతకాలం, మారు. హృదయం బండబారిపోయింది. అదే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయను ఆయన అంటే మోకరించి, ప్రభా నా హృదయం రాయి అయిపోయింది, బండ అయిపోయింది, పగల కొట్టేసుకో అని ప్రార్థన చేసేవాడు. ఇలా ప్రార్థన చేసేవాడు నా ఎదురుగా. వినలేదండి. చివరికి చనిపోయాడు. కఠినపరుచుకోకుండా ఉంటే తన భార్య పిల్లలు తిరిగి వచ్చేవాళ్ళే. కఠినపరుచుకున్నాడు. ఏ విషయంలోనైనా, ప్రతి విషయంలో నువ్వు దేవునికి లోబడాలి. హృదయం కఠినపరచుకోవడానికి వీల్లేదు. దయచేసి బ్రతుములాడు చెప్తున్నాను. మెత్తని మనసులు కలిగి ఉండండి. దేవుడు చెప్పగానే చక్కగా విధేయత చూపించండి. కష్టమైన ఇష్టపడండి, మీకు మంచిది అది. ఏముంది ఈ లోకంలో? బ్రతికి ఏం తీసుకెళ్తాం మనం? ఈ లోకంలో మనతో పాటు పోయిన తర్వాత వచ్చేదేమీ లేదు కదా. చూడట్లేదు ఎంతమంది మనం ముందు చనిపోవట్లేదు. ఒంటి నిండా బంగారం వేసుకున్న వాళ్ళు ఎంతోమంది పోతున్నారు. చివరి ముక్కు బొడక కూడా పట్టకరబట్టి లాగేస్తున్నారు. అంతే లాగేస్తున్నారు. ముక్కు చిరిగిపోయింది లాగే. ఎందుకని? అమ్మ బంగారం పాత కదా అమ్మతో పాటు. ఆ చిన్న ముక్కు కూడా పొడక కూడా ఏమవరో పానెవరో. ఇంకా తీసుకెళ్ళేది ఏముంది ఈ లోకంలోనండి? ఏముంది ఈ లోకంలో? ఏమీ లేదు. ఏమి నీతో రాని, నువ్వు ఏమి పట్టుకుని పోని ఈ లోకం కొరకు ప్రాకులాడింది చాలు. ఈ లోకంలోనూ సాతాను మాట వినిన కాలమంతా చాలు, వదిలే.
ఇప్పటి నుంచి నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా సంపూర్ణంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో, మెత్తన చేసుకుని హృదయాన్ని. నీ హృదయం మెత్తన చేసుకో, దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నిన్ను చూచిన వారు నిన్ను చూసి భక్తి నేర్చుకుంటారు. నిన్ను చూచిన వారు అనేకులు బుద్ధి నేర్చుకుంటారు. నిన్ను చూచిన వారు అనేకులు ఇంకా దేవునికి సమీపం అవుతారు. నిన్ను చూచిన వారు అనేకులు నిన్ను చూచి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటారు. నిన్ను ఎవరైనా చూస్తే ఏమవ్వాలి? భక్తి నేర్చుకోవాలి నిన్ను చూసి. ఇప్పుడు దావీదుని చూసి మనం భక్తి నేర్చుకోలేదా? ఒక దానియేలుని చూసి భక్తి నేర్చుకోవాలా? క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాలి అని మనం ఎవరిని చూసి నేర్చుకున్నాం? ఒక దానియేలు, ఒక దావీదు, ఇంకా ఉన్నారు చాలామంది భక్తులు. అర్థమవుతుందా? మరి నువ్వు కూడా కష్టపడితే నిన్ను చూసి ఇంకా అనేకులు నేర్చుకుంటారు భక్తి చేయడం. హృదయం కఠినపరుచుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. దయచేసి హృదయాలు అప్పగించుకో దేవునికి. కఠినపరుచుకో, మెత్తన చేసుకో. ఈ కఠినపరుచుకున్న సభ ఐగుప్తులని దయచేసి తెలుసుకో. వదిలే ఇప్పుడే. దేవుడి రోజున చాలా వదులుకోమన్నా, నువ్వు ఎన్ని గుర్తుపెట్టుకుని నాకు తెలియదు, కానీ దేవుడిని విడిచిపెట్టుకోమన్నావు. నువ్వు విడిచిపెట్టుకుంటే ఈ దినమైన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడి వాక్కులు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్.